పర్చూరు నియోజకవర్గం ఎత్తనపూడి మండలం సూరవారిపాలెం సమీప పొలాల్లో రైతులు నిల్వ చేసిన నల్లబల్లి పొగాకును వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సహచర మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు జిల్లా కలెక్టర్ గారితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఇసుక దర్శిలోని ఏలూరు క్యాంపు కార్యాలయంలో పొగాకు బోర్డు ప్రతినిధులు, రైతు ప్రతినిధులు రైతులతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం చేశారు. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారి అందరూ విద్యాసంపత్తితో అదేవిధంగా గౌరవనీయులు మీరు మాట్లాడుకుంటే మీరు రావడం కదా, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్తామంటే మీరు చెయ్యొద్దంటే మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. కూర్చున్నటువంటి అరగంట గంట డిసిప్లిన్ గా జరిగితే మనకు ఒక సొల్యూషన్ వస్తుంది. దయవచ్చి చాలా డిసిప్లిన్ గా ఉండాలి, అందరూ సహకరించమని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గారు శ్రీ ఢిల్లీరావు గారిని ఈ కార్యక్రమం మొదలుపెట్టాల్సిందే కోరుతున్నాం. ఈరోజు ఎస్టీపల్లి రైతుల పొగాకు రైతుల సమస్యల గురించి, కొనుగోలు గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశానుసారము ఈ మార్తూరులో మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యాన మరియు విద్యుత్ శాఖ మంత్రులు రవికుమార్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు మరియు మా స్పెషల్ సిఎస్ రాజశేఖర్ గారు, కలెక్టర్ మురళి గారు అండ్ టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ గారు, టొబాకో బోర్డు ఈడీ విశ్వజిత్ గారు, మా కమిషనర్ ఎంపీ మార్కెటింగ్ సునీత ఎస్డబ్ల్యూసి మన సురేష్ గారు, మిగిలినటువంటి అధికారులు అందరి సమక్షంలో ముఖ్యంగా మన కంపెనీలు ఏవైతే ఉన్నాయో 20 మించి కంపెనీలు అనేది ప్రతి కంపెనీ నుండి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికారులు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతు సోదరులకి నమస్కారం తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు నమస్కారం చేసుకుంటూ, సో మీ అందరికీ విదితమే 23, 24న ఏదైతే పంట తక్కువ ఉంది ఫిల్లింగ్ గురించి అని చెప్పేసి చాలా ఎక్కువ రేట్లో 15,16,000 టాప్ రేట్స్ లో యావరేజ్, అదే 8,9,000 యావరేజ్ బాటమ్ రేట్స్ లో మార్కెట్ అనేటువంటిది వెళ్ళడము, ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో వేసుకోవడము, అది కూడా పర్చూరు ప్రాంతంలో ఉండే ఈ 5 మండలాల్లో సుమారుగా 90% పంట అనేటువంటిది ఉండడము, మరికొంత గుంటూరులో ఉండే ప్రతిపాడు, పెద్దపాడు, గుంటూరు రోడ్లలో కొంత ఉండడము, అదేవిధంగా మన ప్రకాశంలో ఉండేటువంటి 2-3 మండలాల్లో అనేటువంటి ఉండడము. సో ఇదంతా ఈ విధంగా సుమారు మనకు ఒక 70-75 మిలియన్ కేజీలు అనేటువంటిది వస్తుంది అని చెప్పి అనుకోవడం. దాంతో ఇప్పటికీ ఎఫ్సిబి అండ్ లైట్ సాయిల్ కి సంబంధించిన బర్లీ అనేటువంటి
కొనుగోలు అనేది అవుతూ ఉండడం, హెచ్డి బదిలీ కిందటి సంవత్సరం ఈ టైంకి చాలా వరకు ఇప్పటికే సుమారుగా 30% 40% పర్చేసెస్ అయిపోవడం, ఇప్పుడైతే అంత అవ్వకపోవడం, దాంతో ఇప్పటికే మన గౌరవ మంత్రివర్యులు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, గౌరవ సెక్రటరీ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, గౌరవ సీఎం గారు 2 మీటింగ్స్ కండక్ట్ చేశారు, గౌరవ సీఎం గారు ఒక కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఇంత జరిగి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అనుకుంటున్నారో రైతులకి న్యాయం చేయడానికి ఏవైతే మంచి నిర్ణయాలు ఉంటాయో దానిని మా మంత్రివర్యుల ద్వారా మీ అందరికీ కూడా ఒకసారి చెప్పాలని ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం. ఎమ్మెల్యేలతో వచ్చారు కదండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సమస్య మీద ప్రభుత్వం ఎంత నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉంది మీ అందరికీ ఇప్పుడే కమిషన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సమస్య అంతంలో ఈ బ్లాక్ బెర్రీ టొబాకో ఫిబ్రవరి మాసం నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఉండడం వల్ల అడుగాకు నుంచి టాపాకు వరకు అన్నీ కూడా రైతుల దగ్గరే ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి గుంటూరు రామ్ఫామ్లో జరిగిన మీటింగ్లో చర్యలు తీసుకోవడం వలన ఈరోజు కనీసం ఎన్ని కొనుగోలు జరుగుతున్నాయి అనే సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గరకు వస్తూ ఉంది. కొనుగోలు అవసరంగా జరగట్లా, కనీసం అదైనా సరే మనకి వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2-3 సార్లు దీని మీద సమీక్ష చేశారు. వారి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ రాజశేఖర్ గారు, కమిషనర్ గారు ఫీల్డ్కి వచ్చారు. అలాగే కంపెనీలతో కూడా పలు దఫాలు చర్చించారు. మొత్తం కూడా ఈ యొక్క టొబాకో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి చివరి వరకు ఎండ్ యూటిలైజేషన్లో ఏం జరుగుతూ ఉందనేది స్పష్టంగా ప్రభుత్వం దగ్గర ఒక సమాచారం కలెక్ట్ చేశారు. ఇప్పుడే వచ్చేటప్పుడు ఈ యొక్క రైతు దగ్గర నుంచి కొన్న పొగాకుని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో ఎక్స్పోర్ట్ వరకు జరిగే ప్రక్రియ అంతా కూడా గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు పరిశీలించారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చిన రైతుల్లో ఎవరైనా సరే యాక్చువల్గా ఫీల్డ్లో యాజ్ ఆఫ్ ఉన్న సిచ్యువేషన్ మనకుండే సమస్యలు, బాధ, కష్టము, దీని మీద పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. వారు మంత్రి గారు వచ్చారు కాబట్టి మీ నోటితో మీరు ప్రజెంట్ మీ గ్రామాల్లో పొగాకు రైతులు పరిస్థితి ఏ విధంగా ఉంది, కొనుగోలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే కంపెనీలు ముందుకు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి దాని మీద రైతులకు, రైతు నాయకులకు, అధికారులకు, కంపెనీ వారికి, ఇక్కడ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కానీ మాది ముద్దుకూరు గ్రామం ఉప్పల్లో దాదాపు 2000 ఎకరం దాకా పొగాకు వేస్తారు. 2000 ఎకరాలలో ఒక తెల్లబర్లే పొగాకు ఒక 50-60 ఎకరాలు ఉంది. మొత్తం 1950 ఎకరం నల్లబర్లే పొగాకు. కానీ నల్లబర్లే పొగాకుని జీపీఐ కంపెనీ వాడి వేరే కంపెనీ వాళ్ళు జీపీఐ కంపెనీ వాళ్ళే మా గ్రామం. కానీ వాళ్ళు ఊళ్ళో కొన్నది ఒక 500 కింటాలే కొన్నారు. ఊరు మొత్తం మీద ఒక 500 కింటాలే కొన్నారు. రైతులు ఏమి ఒక కింటా కూడా కొన్నా. ఇంకా 1000 కింటాల దాకా అడుగులు సంతకాలంతా కూలీలు బాధలు పడలేక రోజు వచ్చి గొడవలు పడలేక ప్రైవేటు వాళ్ళకి ఇక్కడ పేట దగ్గర, పావుకొండ దగ్గర ఇటుగా 2000కి 3000కి 3,500కి ఆ విధంగా నేలకు అమ్ముకొని ఏడుస్తూ వచ్చారు. ఈ విధంగా వాడు పొగాకు అమ్ముకున్నా కూడా వాడు కూలీలు బాధలు తెచ్చలేదు. నేను కూడా 20 ఎకరాలు పొలం వేశాను. కానీ 1 కేజీ కూడా ఈ రోజు అమ్మలేకపోయాను. ఏ రోజు కాదు జీపీఐ కంపెనీ రాంబాబు అనే ఆయన వస్తాడు, చూస్తామంటే మా ప్రసాద్ గారు రాలేదు, మాకు సాయి గారు రాలేదు, వాళ్ళు ఇస్తే వాళ్ళు స్కూల్ చెప్పాలండి, వాళ్ళు స్కూల్ చెప్పండి మేము చేయలేము, నా వల్లే కాదండి అంటున్నాడు. కానీ ఇప్పుడు 2 నెలల నుంచి 1 కేజీ అమ్మలేదు. కర్నూలు నుంచి 38 ముఠాలు వచ్చారు. ముందుకోరు 38 ముఠాలు ఒక రైతు కూడా పూర్తిగా వాళ్ళ డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళు ఏడుస్తూ పోయారు. రోజు వాళ్ళ ఫోన్లు మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారు. కానీ రైతులు
ఖాయం. ఈ కంపెనీ వాళ్ళు మాకు భారీగా నష్టం చేశారు, భారీగా మోసం చేశారు. ప్రతి 10 రోజులకు ఒకసారి ఏదో మేము చెన్నగా దోమా ముకుందమా అలాంటి బైక్ వేసుకునే వాళ్ళు, మిరప అలాంటి వేసుకునే వాళ్ళని ఆ జీపీఐ ప్రసాద్ వచ్చి ఇంకోటి కానీ 4 పొలాల మండలానికి పొగాకేసి పొగాకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి పొగాకు రైతులందరూ చేపించి మా రైతులందరూ నాశనం చేసి వాళ్ళు ఇలా చచ్చిపోయే కాకపోతారు. ఈ విధంగా అంటే మాకు ప్రభుత్వంలో కంపెనీ వాళ్ళ మీద నడగాలి. వాళ్ళు చేసిన మోసానికి ఈ సంవత్సరం పనులు పోతే చాలా మంది చనిపోతారు, ఆత్మహత్యలు జరుగుతాయి. గవర్నమెంట్ అయిన పని గవర్నమెంట్ రైతు బాధ తీస్తే వాళ్ళ కూలీల బాధ తీస్తే మళ్ళా సాగు చేసుకుంటాము, మళ్ళీ సాగు ప్రయత్నం చేసేసి ఏర్పడుతూ ఉంటాము. లేకపోతే రైతులు అన్యాయం అయిపోతారండి. ఎక్కడ ప్రజలు అక్కడ నా పేరు రాజబాబు, ఇంకోటి జీపీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ పెడుతున్నారు జనపూర్వం పెడుతున్నారు. వాళ్ళు 15,000 ఇచ్చారు. ఈ సంవత్సరం 16,000 17,000 ఇస్తామని చెప్పి దాటేటప్పుడు చెప్పారు. తర్వాత 15,000 రేట్లు స్టడీ చేశారు. మొన్నలా కొన్నారు. ఇప్పుడు 11,000 11,500 హైయెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ రోజు నిన్న అయితే 12,500 చేశాడు. ఇక రైతులు కొనేసి కూలి కూడా రాదు. వాళ్ళకి కూలికి అయితే పెట్టుబడి అయితే అసలు ఎకరానికి ₹1,00,000 పైన అయితే పెట్టుబడి. వాళ్ళు ఇచ్చేది తెల్లపొగాకు అనేది 7 గంటల నుంచి 12 గంటలు వచ్చేదానికి టాప్, అంతకంటే ఎక్కువ రాదుగా. నల్లగా అయితే 15 గంటలు వచ్చింది నల్ల పొగాకు అయితే. ఈ తెల్ల పొగాకు అయితే 6 నుంచి 12 గంటలే టాపు. మరి అలా సీఆర్ కొడతారు, ఒక్కరు నెమ్ములు కొడతారు కాదు, ఒక్కరు నెమ్ముంటే సీఆర్ కొడతారు. వాళ్ళలో 10,000 దగ్గరలో కూడా సీఆర్ కొడతారు. అది మామూలు ఇబ్బంది. నిన్న మా ఊరి నుంచి 220 చెట్లు వచ్చి చెప్తే పంపించారు. ఒక రైతు 16 చెట్లు వేసుకెళ్తే 16 చెట్లు కొనబెట్టు బాగా పెట్టుబడి అక్కడ. ఇప్పుడు ఈ డబ్బులు ఏడాది బాడీలు ఏడాది కట్టాలా? మేము పొగాకు అమ్మిన కాగితాలు కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదైతే అది కంపెనీ పై రూల్స్ అంటున్నాము తెలిసి అర్థమైంది. వాళ్ళకి ఎక్కువైపోయింది. వాళ్ళు ఏమో కావాలని పేపించారు. అంటే మీది తెల్లబర్లేనా లేకపోతే నల్లబర్లేనా? రెండు ఉన్నాయి. మేము 60 ఎకరాలు వేసామని 60లో 30 ఎకరాలు నుంచి 30 ఎకరాలు అది. అదే తెల్లబర్లి చాలా వరకు అయింది. తెల్లవారితే అమ్ముకుంటున్నాం. అట్లా నల్లబర్లి సాగుతుందండి. ఇక నల్లబర్లి ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి ఇప్పుడు ఏంటంటే తెల్లబర్లి సుమారుగా 90% అయిపోయింది కదా, 10% ఉంది కదా. ఇక నల్లబర్లి గురించి 80% అయిపోయింది, 20% ఉందంటున్నారు. ఓకే. దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 నెలలు 75 రోజులు చెప్పులు కట్టి వాళ్ళు గేట్ కాస్ట్ నీకు గేట్ కాస్ట్ అంటే అది చూడారు. అయ్యో ఆకు నల్లంగా వస్తాయి. ఇప్పుడు ఆకేమో ఎట్లకి గలగాలు ఆడింది. చెప్పు కట్టాలంటే ఆకు కొడితే పొడవైంది. పొడవైన వాళ్ళు ఏమంటారు? అంత సొలమైపోయింది మాకు వద్దంటారు. కొద్దిగా రైట్ స్ప్రే చేసామనుకో మళ్ళా ఎక్కువైంది అన్నాడు. ఖచ్చితంగా మీ నల్లబర్లి ఎక్కడ అమ్మలేదు. ఇక మీ నల్లబర్లి మీరు 30 ఎకరాలు నల్లబర్లి వేశారు కదా, ఆ 30 ఎకరాల నల్లబర్లికి ఇంతవరకు అమ్మలేదు. అద్దెకి నియోజకవర్గం జయపంగళూరు మండలం పంగళూరు విలేజ్. నా పేరు రావు రమేష్ బాబు. నేను ఈ సంవత్సరం 30 ఎకరాలు నల్లబర్లి సాగు చేయడం జరిగింది. నేను జీపీఐ వాళ్ళకి బాండ్ పేపర్లు ఇచ్చాను. ఎకరాకి ₹1,00,000 నుండి ₹1,30,000 ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం పెద్దగా దిగుబడి లేదు. అందువల్ల ఎకరాకి యావరేజ్గా 12 గంటల మాకు దిగుబడి వచ్చింది. ఏ కంపెనీ వాళ్ళు అడిగినా ఎవరు ఇంతవరకు మా ఇంటికి వచ్చిన దాకా ఎంతో మందిని బతిలాడాం కొనమని. జీపీఐకి బాండ్ ఇచ్చినటువంటి గుమస్తా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ లిఫ్ట్ మళ్ళీ కట్ చేస్తున్నారు. మరి ఈ రకంగా రైతులు చాలా కష్టపడుతున్నారు.
నాకు 30 ఎకరానికి 36 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. మొత్తం కూడా 2 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి వ్యవసాయం మీద పెట్టడం జరిగింది. మరి రైతు ఎప్పుడైనా ప్రభుత్వం వారికి సంబంధించి రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి సంక్షోభాలు ఎదుర్కొనేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి మరి మంత్రివేలి అచ్చెన్నాయుడు గారు కానీ, బొడ్డుపేట రవికుమార్ కానీ, సాంబశివరావు గారి చొరవ తీసుకొని ఈ రైతులందరినీ ఒడ్డైపోతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రైతుల ఆత్మహత్య జరిగింది ఈ జిల్లాలో. అలాగే మరలా కూడా ఈ సంవత్సరం కూడా నర్లపల్లి రైతుల ఆత్మహత్యలు చాలా జరుగుతాయని తెలియజేసుకుంటూ మరి గవర్నమెంట్ వారు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మరి సుమారు లాస్ట్ టైం 15,500కి జీపీఐ వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఇంటికి వచ్చి రైతులు లేపి చేసుకునేటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజు ఎవరిని ప్రతిలాడినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం రాక కూడా రావట్లేదు. కనుక ప్రభుత్వం వారు సుమారు 12,500 రూపాయలు కానీ కొన్నట్లయితే రైతు పెట్టుబడి అసలు వస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి పెద్దలు ఉన్నారు మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి అత్తింగి నియోజకవర్గాన్ని, పత్తూరు నియోజకవర్గాలని కొన్ని వేల కుటుంబాలను మీరు ఆదుకున్నట్లు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొనుగోలు చేశారు. తర్వాత ఈ సంవత్సరం 70 ఎకరాలు వేసాం. చేసరామని చెప్పారు కానీ కనీసం ఒక్కసారి కూడా పోసపాడ గ్రామానికి వచ్చి కొనుగోలు చేస్తామనే మాట కానీ దాఖలాలు లేకుండా పోయింది. ఈ వ్యవసాయం పొలాల మీద వేసాం సార్, పొగాకు మొత్తం వాములు. ఈ అకాల వర్షాలకి ఆ పొగాకు పంటల కిందకి నీళ్లు పోయి ఆడితోటే సతమతం అవుతున్నాం. కనీసం దయ ఉంచి మన వ్యవసాయం మెరుగుపడాలంటే ఈ పచ్చూరు నియోజకవర్గం మొత్తం కూడా 100కి 80% గత 2 సంవత్సరాలుగా డబ్బులు రావడాన మొత్తం దానికల్లే మొగ్గు చూపారు. ఎవరైనా చెప్పినా కానీ చిన్న మధ్య తరగతి వాడు మొత్తం 100కి 80% ఈ పొగాకు సేద్యం చేశారు. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రులు మన మంత్రి గారి చొరవతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ పొగాకు కానీ మీరు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రైతులకు ఏ 77 సంవత్సరాల మన పొగాకు కొట్టి తెరగా వచ్చిన సామెతగా ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమంటే సార్ పొగాకు ఎన్ని ఎకరాలు వేశారు? 30 ఎకరాలు వేశారు. ఇంకా వేరే పంటలు ఏమి వేశారు? మిర్చి వేశారు 30 ఎకరాలు అంతే. 30 పొగాకు 30 మిర్చి 30 ఎకరాలు. అంతకుముందు సంవత్సరం 50 ఎకరాలు మిర్చి. శనగ వేయట్లేదు మీరు? శనగ వేయట్లేదు సార్. ఎప్పుడు మానేశారు? గత 2 సంవత్సరాలుగా మానేశాం సార్. 30 ఎకరాలు అంటే 70 ఎకరాలు అవుతుంది సార్. ఎక్కువ మొత్తం శనగ ఎప్పటి నుంచి తగ్గించారు? శనగ అంటే సార్ ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాలు 15 క్వింటాలు పొగాకు అయితే 14,000 15,000 కాడికి అయితే 2 లక్షల ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో దానికి మొగ్గు చూపడం జరిగింది. అది ఎక్కువ మొత్తంలో మొగ్గు చూపడానికి ఇప్పుడు కంపెనీ వాళ్ళు అయితే ముందైతే అందులో వాళ్ళకి మొత్తం మొత్తం 1కి 3 సార్లు 1కి 10 సార్లు వచ్చారు. మొత్తం మీరేంటి మేమే కొనుగోలు చేస్తామని చెప్తారు. అంటే మనకి ఎక్కువ మొత్తంలో ఒక్క ఆకు కూడా లేకుండా జీపీఏ ఏది పచ్చ కాడికి అడుగు ఆకు దాకా మొత్తం వాళ్ళే కొనుగోలు చేశారు గత 2 సంవత్సరాలు. 2-3 నెలల్లో ఇప్పుడు ఆగకుండా ఆగుతారు రైతులు. ఖచ్చితంగా మీరు హామీ ఇస్తే 2-3 నెలలు ఎక్కడ నెట్టబోతారు సార్. అది కాదు వచ్చే సంవత్సరం వేయకుండా ఆగుతారు. ఇప్పుడు వచ్చే సంవత్సరం కంపెనీ మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుతాయి మీకు ఏదో ఎకరాలు వేసారు. రాంబాబు ఈ ఏడు కూడా వేసుకో
జీపీ వాడు కొంటారు అని చెప్పాడు. చెప్తే నేను ఒకటి 10 సార్లు అడిగాను, రేటు ఉంటుంది అనుకుంటున్నారు, ఏం చేయమంటావా లేదా, లేదంటే 10 ఎకరాలు చెరగేసుకుంటానంటే నీకేం ఇబ్బంది లేదా అంటే నువ్వు అపోలు పోతున్నావు, నేను ఎవరో బెదిరిస్తున్నాడు. మేము జీపీ కంపెనీస్ ప్రజలు మేము చెప్తున్నాం, మీరు వేసుకో లేదు మీరు మొక్కలు వేసినప్పుడు కూడా మేము వస్తాం, నేను కూడా వేసుకుంటున్నాను, మేము వేసుకుంటున్నాం, పనకపోతే మేము ఎందుకు వేసుకుంటామని చాలా నమ్మకంగా చెప్పాను. 100 సార్లు అడిగాను. నేను అప్పు చేసుకొచ్చేసాను, పాత్రలో నాకు కొంచెం బాకీ ఉంది, అందుకని ఏదైనా బాధపడుతుంది ఆ బాకీ పోయిందని అప్పు చేసుకొచ్చేసి మా సొంత డబ్బులు కాదు, సొంత పనులు కాదు, అందుకని బాగా 100 సార్లు అడిగాను. నేను మళ్ళీ ఇబ్బంది పడతాను, నేను అప్పు తెచ్చేస్తున్నాను, నాకు అప్పు కరెక్ట్గా చెప్పండి, లేదంటే నువ్వు వేసుకో కొట్టాలి, రేటు ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేసిన తర్వాత నుంచి 1 నెల తర్వాత అడుగులు పడము కష్టపడితే చెప్పారు, అడుగులు 2 3 బయట ఏ వాళ్ళతో కాకపోతే పెట్టి మండలేసి పెట్టండి, మీరంతా కలపద్దు అని చెప్పారు. అర్థమైందమ్మా. ఇప్పుడు మీరందరి తరఫున సార్ గౌరవ మంత్రివర్యులకి, తర్వాత సెక్రటరీ గారికి కంపెనీలు ఏ రకంగా ఇండికేట్ చేసి వాళ్ళకి ఆశ పెట్టి ఈ పంట వైపు మొగ్గు చూపేటట్టు చేసితో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి కొంటారా లేదా అని తీసి పక్కన పెడితే భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు రైతు అమాయకంగా మోసపోకుండా ఉండాలంటే ఇలాగ చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు కూడా ఉండాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుతున్నానమ్మా. అక్కడ కొల్ల రాజమోహన్ గారు ఈ సమస్య మీద మొదటి నుంచి వారు ఉన్నటువంటి విజయ్ కుమార్ గారికి, టొబాకో బోర్డు చైర్మన్ ఈడీ గారికి, అట్లనే ఢిల్లీరావు గారికి, అందరి పెద్దలందరికీ నమస్కారం. నేను వచ్చేటువంటి ఒక్కటే పాయింట్ ఏంటంటే ఆత్మహత్యలు పరిష్కారం కాదు, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. పరిష్కారం కోసం పదార్థ అమ్మకం కోసం పోరాడడం, అందరం కలిసి పోరాడడం, ప్రభుత్వం మనం అందరం కలిసి కంపెనీలు కొనేటట్టుగా మనం పోరాడదాం, సాధించుకుందాం. ఖచ్చితంగా కూడా మనం పొగాకుని అమ్ముకోవాలి. ఈరోజు కాదు, రేపు కూడా మనం వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన సరుకుని అమ్ముకోవాలా. అది అమ్ముకున్నాక కూడా మనం ఖచ్చితంగా న్యాయమైనటువంటి వాటా వచ్చినాక పోరాడాలి. తప్పితే ఆత్మహత్య ఆత్మహత్య అని చెప్పి రైతులు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చెబుతున్నారు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆత్మహత్య కాదు, పోరాడాలని చెప్పి ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏంటంటే ఈ సంవత్సరం చాలా మంది పొగాకు వేశారు. మేమెక్కడ కొంటామనేటువంటి ఫిబ్రవరిలోనే మొదలైంది. ఫిబ్రవరిలో మొదలైనప్పుడు మేము వ్యాసం రాసాము. ఈనాడులోనేమో, జ్యోతిలో, అక్కడ ప్రజాశక్తి విశాఖలో వేశారు. దాంట్లో ఏంటంటే ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబోతుంది. దీని నుంచి బయటపడాలంటే టొబాకో బోర్డు చైర్మన్ గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు, యశ్వంత్ గారు. ఏమంటే ఇది టొబాకో బోర్డు పరిధిలో లేదు, మేమేం చేస్తామంటే టొబాకో బోర్డు పేరు పెట్టుకున్నటువంటి వాడు ఇది టొబాకో పొగాకు అనేటువంటిది పొగాకు బోర్డు ఖచ్చితంగా చేయాలని చెప్పాం. అట్లానే బాపట్ల జాయింట్ కలెక్టర్ గారు చాలా ఇమీడియట్ గా మార్చి 24 ఏంటంటే 28న కంపెనీ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు 10 రోజుల్లో మేము విషయం చెప్తామన్నారు. ఏమీ రెస్పాన్స్ రాలేదు. తర్వాత ఏప్రిల్ 1న మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు పచ్చూరు ప్రాంతంలో మేము వెంటనే చేస్తామని చెప్పారు. ఏమి కాలేదు. తర్వాత అచ్చెన్నాయుడు గారు గుంటూరు లా ఫార్మ్ లో మీటింగ్ పెట్టారు. ఈ కంపెనీ వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజున నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది, దాని ఫలితం ఏంటి? ఆ రోజున లా ఫార్మ్ లో మీటింగ్ పెట్టిన తర్వాత గత సంవత్సరము 15,000 కొన్నారు. ఈ సంవత్సరం కూడా 15,000 తక్కువ కాకుండా కొనంటే అచ్చెన్నాయుడు అందరూ కూడా అంగీకరించినటువంటిదే. కానీ ఏమీ జరగలేదు. ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నా, సాంబశివరావు గారు చాలా పర్సనల్ గా తీసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా ఆచరణలో మనకి ఈ క్వింటాల్ పొలాలు కూడా ఉన్నాయి. 30 మిలియన్ అంటున్నారు. 30% పోయిందంటారు. కొన్నాను 30% పోయిందంటే 30% మంది పొగాకు రైతులు చాలా చిన్నవాడు. వాళ్ళు వడ్డీలు కట్టలేక, చేతిలో డబ్బులు లేక చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నారు. మీరు ప్రభుత్వం
అందిందా? అందదు. వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నారు. వాళ్ళు 4,000కి 3,000కి 2,000కి వాళ్ళు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే కొత్తకాల వడ్డీ కూడా తీసుకుంటే 40,000 కౌలు కూడా సామాన్యులు ఎప్పుడు వ్యవసాయం చేయనటువంటి కూలి వాళ్ళు వ్యవసాయం చేశారు. పెద్ద కెలామిటీ ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ పెద్ద ప్రమాదం ఏంటంటే వ్యవసాయం నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, కౌలుకి ఇస్తున్నారు. వీళ్ళు కొత్తగా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళని ఈ రోజున ఈ రేటు తగ్గించడం వల్ల పెద్ద వినాశనం జరిగిపోతుంది. వ్యవసాయం అనేది బతకలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఇది లేనప్పుడు ఏంటంటే ఆత్మహత్యల పరిష్కారం కాదు, పోరాటం చేస్తారు. పోరాటం ఇదేంటంటే పోరాటం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పొగాకుని మొత్తం 2 ఆర్డినెన్స్ వస్తున్నాయి. పరిష్కారం కావాలి కదా, ఎన్ని చెప్పుకున్నా కానీ దీనికి పరిష్కారం ఏంటంటే కావాల్సిన డబ్బు అందరూ చెప్తారు. పొగాకు కొనాలి. ఎవరు కొనాలా? కంపెనీలు కొనాలా లేకపోతే ప్రభుత్వం కొనాలా? కంపెనీలు కొనడానికి వాళ్ళు రెడీగా లేరు. గవర్నమెంట్ దగ్గర కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాదండి, ప్రభుత్వం కొని ఏం చేయాలి? కంపెనీలు వాళ్ళకి మళ్ళీ కంపెనీలు, అది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. కంపెనీలు వాళ్ళకి ఎందుకంటే కంపెనీలు వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే ఐటీసీ 1912లో గుంటూరులో వస్తే ఈ రోజున ఆ రోజున అద్దెకు ఉన్నటువంటి బిల్డింగ్ల నుంచి ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి హోటల్స్ కట్టారు. మీకు తెలుసు, ఈ రింగ్ రోడ్లో వెల్కమ్ హోటల్స్ కట్టారు. మొత్తం 140 హోటల్స్ భారతదేశంలో కట్టారు. ఎవరి డబ్బులు? ముఖ్యంగా గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా మల్టీనేషనల్ కంపెనీ అనేటువంటి ఐటీసీ కానీ చేశారు. ఐటీసీ ఈ రోజున ఎంత షేర్ ఎంత ఉందంటే వాల్యూ దాదాపు 500 అందువల్ల నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ కొనాలా? గవర్నమెంట్ కొన్నా కానీ గవర్నమెంట్ ఏం చేయలేదు. అందువల్ల మీరు ప్రెషర్ అంతా కూడా కంపెనీల మీద పెట్టాలా, కంపెనీలు కొనేటట్టు చూడాలా. ఈ గవర్నమెంట్ కానీ రైతులు కానీ 27వ తారీఖున ఐటీసీ కంపెనీ దగ్గర నిరసన తెచ్చిపెట్టారు. ఎందుకంటే కొనాల్సిన కంపెనీలు బాగా తెలియమైన కంపెనీలు డబ్బులు ఉన్నటువంటి మీ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఐటీసీ వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీయాలి, బయటికి ఖర్చు పెట్టాలా, కొనాలా, వాళ్ళకి నష్టం లేదని చెప్పారు. నేను చెప్పవలసిన కొత్త విషయం ఏంటంటే ఇప్పుడే విషాదకరమైనటువంటి వార్త. మంగుళూరు మండలం కనకవరంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు రాత్రి. ఇది రెండవది. ఒక విషయం ఏంటంటే గ్రేడింగ్ చేయమంటాం, ఏన తీసి తీసుకురామంటాం. ఏన తీస్తే గంటకి 700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకోలు మండలం, ఇంకోలు పంచాయతీ గొల్లపాలెంలో ఒక ఆయన ఏం తీయమంటే ఆయన 30 చెక్కులు ఏం తీసి అక్కడ పెట్టాడు. 4 రోజులైంది, ఇంతవరకు ఒక్క చెక్కు కూడా కొన్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి పరిష్కారం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కంపెనీలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే లక్షలాది కోట్ల రూపాయలని ఈ పొగాకు రైతుల దగ్గర సంపాదించుకున్నటువంటి కంపెనీలు కూడా ఆలోచించి రైతులు బయటేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి పెరగాలని నేను కోరుతున్నా. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఈ సభకు సంబంధించినటువంటిది కాదు, ఇది చాలా జటిలంగా మారింది. రెవెన్యూ సమస్య. గత ప్రభుత్వం చేసినటువంటి సర్వే మొత్తం తప్పులు తడక. ముందు చేసినటువంటి అప్లాండ్ కూడా తప్పులు తడక. మేమేమంటున్నామంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, కానీ సర్వేని రద్దు చేయలేదు. ఆ మోడల్ చేసినటువంటి అప్లాండ్ రద్దు చేయలేదు. ఇక్కడ కింది స్థాయి రెవెన్యూ అధికారులు రైతుల దగ్గర డబ్బు తీసుకొని నానా హింస పెడుతున్నటువంటి పరిస్థితిని మేము గమనించాం. కలెక్టర్ గారికి విన్నవించాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని చూడమన్నారు. కానీ అక్కడ జరిగింది ఏమిటంటే వాళ్ళు నాశనం చేశారు తప్ప చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఆలోచించాలి. ఓపిక సమస్య ఉంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఓపిక వెయిట్ చేయాలి. కాబట్టి ఎవరు వేరే రకమైన ఆలోచన చేయొద్దు. మూడవది, ఈరోజు దాదాపు 1200 కోట్ల రూపాయల సరుకు రైతు దగ్గర ఉంది. మార్కెట్లో ప్రాసెస్ చేస్తే అది సుమారుగా 2000 కోట్ల రూపాయలు విలువ అవుతుంది. కాబట్టి కంపెనీలకు కూడా వారి యొక్క వ్యాపార ప్రక్రియలో భాగంగా వారి యొక్క ప్రణాళిక ఇవన్నీ ఉంటాయి. పదే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి
రైతులు ఉన్న సమస్య ఇక్కడ రైతు పంట వేస్తేనే వాళ్ళు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టారు, లేకపోతే రకరకాలుగా ఈ వ్యాపారం మీద కొంతమంది ఉపాధి కల్పిస్తా ఉన్నారు, రకరకాలుగా పనిచేస్తున్నారు. అయితే రైతు పంట మానేస్తే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళకి ఈ సమస్య శత్రువుగా చూడొద్దు. మనం అందరం కలిసి బ్రహ్మాండంగా 22,000కి మీరు మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయబట్టి రైతు దొరికింది, సంతోషం. ఈరోజు రైతుకి సమస్య వచ్చింది. పెద్ద మనసుతో ప్రతి ఒక్కళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఈ రైతు బాగుంటేనే రేపొద్దున మీ కంపెనీలు అయినా సరే, మీ ఉద్యోగాలైనా సరే, లేకపోతే ఇంకోటైనా సరే బాగుంటాయి. లేకపోతే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉందనేది చెప్పడం ఆయన ఉద్దేశం. మీరు మాట్లాడండి. అందరే సమస్య. నేను అదే చెప్తున్నాను, శత్రువులాగా చూడొద్దు. మనము ఇదే ఇండస్ట్రీలో రైతు నిన్నటిలో కూడా వెళ్ళాలి. వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం ఏంటది మంత్రి గారు ఉంటారు. రెండో అంశం అమలు చేయకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకుని రైతులు, రైతు నాయకులు, వ్యాపారస్తులు అందరూ ఉంటాం. ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంట కొనుగోలు చేసి రైతులు నష్టం జరగకుండా ఉండడానికి ఏ సూచన ఇవ్వాలో స్ట్రైట్ గా సూచన అంటే దాని పరిగణలో తీసుకుంటాం. ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కేటాయించారు. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి నిరుడు రేటు ప్రకారం కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్ సంస్థతో, ఎగుమతి సంస్థతో మాట్లాడి దీన్ని అమ్మించే ఏర్పాటు ఒక ప్రయత్నం చేస్తే కొంత సొల్యూషన్ దొరుకుతుంది. మూడోది కాపాడే అంశం. ప్రత్యామ్నాయం లేకుండా కాపాడే ప్రకటిస్తే రైతు కేవలం ఎంతో సంక్షోభం చాలా ఉన్నాయండి. ఉపయోగం మీరు మాట్లాడకూడదు. ఎవరన్నారు? మీరు మాట్లాడుతున్నారు. కాదు, ఈ రోజు ఈ పంట పెట్టాం, నష్టాలు పోయాం, చాలా ఇబ్బందులు పడతాం. ఇదే ఇబ్బంది మళ్ళీ పడుతూనే ఉంటారా? దానికి ఆల్టర్నేటివ్ చూస్తారు. అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మీరే మాట్లాడి మీరే ఈ పంట వల్ల ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం అందరము. ఫైనల్ మూడో అంశం అంటే ఒకదానికి 3 వంతులు పెరిగింది. సార్ మూడో అంశం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటికి బోనస్ ఇచ్చి కొంత ప్రోత్సహిస్తే ఫలితం ఉంటుంది. అప్పుడు ఎన్ని పరిగణన తీసుకొని సమాలోచన చేసి చెప్పినా ఇదే మాట్లాడుతున్నాం. అందరి సమస్య ఒకటే. సమస్య కొత్తదేం కాదు, అందరి సమస్య ఒకటే. ఈ సమస్యకి పరిష్కారం మీకు ప్రోత్సహించి పంట పెట్టించినటువంటి కంపెనీలు ప్రథమ భూమికి పోషించాలి. వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏం చేయగలుగుతారో మనం అందరం విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలని చెప్పి ఇద్దరం కలిసి ఈ సమస్యను పరిష్కారం చూపవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కారం చూపాలి. అవసరమైతే ప్రభుత్వం కొంతవరకు సహాయం చేసైనా సరే పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 5-6 మీటింగులు ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్నారు. ఒక సబ్ కమిటీ కూడా వేశారు. నేనేదో ఇంతకు ముందు గుంటూరులో సమావేశం పెట్టాలని వివరించాము. తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ ఈరోజు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ముందు మనందరం మాట్లాడడం కంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. మనం ప్రోత్సహించకపోతే కొనలేమంటే దానికి ఒక అర్థం ఉంది. మనం ప్రోత్సహించి, మీరు ఈరోజు పెద్దవాళ్ళు వచ్చారు, మీ కింద టీంలు ఉన్నారు, మీకు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఈరోజు వాస్తవం, ఇందులో దాపరికం లేదు, ఫేస్ మాట్లాడుకున్నాం. మీ కంపెనీ నుంచి పలానా వ్యక్తి నారాయణరావు XYZ వచ్చారు, రాంబాబు వచ్చాడు, మాకు పంట పెట్టమన్నాడు, ఎవరైనా పెట్టకపోతే మీరు పెట్టండి, కొనే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి స్పష్టంగా మీరు చెప్పిన తర్వాత మీరు నష్టపోయినా మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. కొనవలసిన బాధ్యత మీ పైన ఉంది, బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే మీరు చాలా తప్పు చేశారు. కనీసం మీరు గత 2-3 పర్యాయాల సమావేశం పెట్టేటప్పుడు మా
దగ్గర ఒప్పుకున్నారు. ఈ రోజు వరకు మీరు ప్రయత్నం చేయలేదు. రైతులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. మీకు ఎంతవరకు సహకరించాలో సహకరిస్తాం. మీకు ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదు. మీరు ఇబ్బంది పెడితే రైతులకు మేలు జరుగుతుందంటే జరగదు. రైతులు, కంపెనీలు, ప్రభుత్వం కలిసి సమస్యను పరిష్కరించాలి. గత సంవత్సరం బాగా లాభాలు వచ్చాయి. ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎవరు కోరుకోకుండా మేము ఒక 4 రోజులు ఉంచుకుంటామంటే వచ్చినప్పుడు ఎత్తుకెళ్ళారు. అంటే డబ్బులు వచ్చినప్పుడే చేయడం కాదు, డబ్బులు లేనప్పుడు కూడా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఇంతవరకు ఇటువంటి సమస్య ఎప్పుడు మనం చూడలేదు. గత సంవత్సరం ప్రభుత్వం దృష్టిలో మీరు తీసుకురాలేదు, ఎందుకంటే పరిస్థితి రాలేదు. దయవుంచి కంపెనీలు బాధ్యత వహించాలి. దీనికి ఒక సొల్యూషన్ ఎతకండి. మేము ఇది చేస్తాం, మీ వంతుగా ఈ సహకారం చేయండి అంటే ఒక ధైర్యాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. నేను కంపెనీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను క్లారిటీ ఇస్తాను. రైతులందరికీ స్పష్టంగా హామీ ఇస్తున్నాం. ఒక ధర నిర్ణయిద్దాం. అందులో గ్రేడ్స్ కూడా ఉన్నాయి. అన్ని ఒక గ్రేడ్ లేదు. అలాగని చెప్పి వాళ్ళు బాగులేదని చెప్పి మాటకి తిప్పినా దీనికి పరిష్కారం ఉండదు. ఒకటి లో గ్రేడ్, ఒకటి హై గ్రేడ్ అని 2 గ్రేడ్లు పెట్టి ఏ గ్రేడ్ ఎంత కొనాలో మనం ఇక్కడే డిసైడ్ చేసి చివరి ఆకు వరకు కొనే వరకు ప్రభుత్వం వెంటపడి తప్పనిసరిగా కొనిపిస్తుంది. రైతులు ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. రైతులు ఎవ్వరూ ఈ ప్రభుత్వంలో ఆత్మహత్య అనే మాట వినడానికి వీల్లేదు. ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నిన్ననే వెస్ట్ గోదావరి వెళ్ళాను, కోకో పండించారు, దాని తర్వాత తగ్గిపోయాయి. నేను ప్రభుత్వం నుంచి కేజీకి ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి మొత్తం కొనమని చెప్పాం. వాళ్ళు అనుకున్నంత రేట్ రాలేదు. కానీ మరి మనం ఇంటర్ఫీర్ అవ్వకపోతే సమస్య వస్తుందని ఇంటర్ఫీర్ అయ్యి ఆ సమస్య పరిష్కరించాం. ఈరోజు ఇక్కడికి వచ్చాం. రేపు మామిడి ఉంది, విపరీతంగా మామిడి పండింది. రేపు ఆ సమస్య కూడా వస్తుంది. గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం ఇది కాదు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్టికులర్ గా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ సమస్యను పరిష్కరించాలని దయవుంచి రైతులందరూ సహకరించండి. మళ్ళీ కంపెనీ వాళ్ళకి కోరుతున్నారు, మీరేదో కథలు చెప్పి ఈ సమయాన్ని దాట వేసే ధోరణి కాకుండా ఈ సమావేశంలోనే ఒక స్పష్టమైనటువంటి విధానం మనం తీసుకొని ఇక్కడ నుంచి కదలాలి. రైతుకి ధైర్యాన్ని ఇవ్వాలి, రైతుకి ఇబ్బంది ఉండకూడదు. అందరూ ఆ ఆలోచనతో మీరు మాట్లాడాలని చెప్పి కోరుతూ మాట్లాడించవలసిందిగా ఎమ్మెల్యేకి రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దలందరికీ, రైతు మిత్రులకి నమస్కారాలు తెలియపరుస్తూ ఇండియన్ టొబాకో అసోసియేషన్ తరఫున నేను 2-3 నిమిషాలు మాట్లాడతాను. అందరూ సమన్వయం పాటించి వినవలసిందిగా కోరుచున్నాను. ఈ నల్లబల్లి ఈ పంట మన దేశంలో వాడేది కాదు సార్. ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్తో అమెరికన్ కంపెనీకి అమెరికన్ బ్లెండ్స్ ఎక్కడైతే వాడతారో అక్కడికి మాత్రమే పోతుంది. ఈ పంట సైజు మీరు 2020 నుంచి తీసుకున్నట్టయితే 20లో 33 మిలియన్లు పడింది, 21లో 28 పడింది, 22లో 24 మిలియన్లు పడింది, 23లో 35 పడింది, 24లో కొన్ని కంట్రీస్లో పంట పోవడం వల్ల మనం కూడా 23 చివరిలో దాదాపు 95 రూపాయల రేట్ ఇవ్వడం వల్ల రైతులు కొంతమంది కంపెనీలు కూడా చెప్పడం వల్ల 2024లో 52 మిలియన్లు పండించారు. పండించినా కూడా మాకు పంట చాలక మేము దాదాపుగా మాకు వాళ్ళు ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటు రైతులకు ఇచ్చాము. 143 రూపాయలు ఇచ్చాము. అది ఎఫ్సిబి టొబాకో ప్రైస్ దాదాపుగా 3 అడిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఇంత క్రాప్ పండిస్తారనేది ట్రేడ్కి ఎక్స్పెక్టేషన్ లేదు. అయినా కూడా మేము పేపర్లో ప్రకటన చేయడం జరిగింది. అన్ని జిల్లాలకి, అన్ని పంటలకు కూడా పంట జరిగింది. అయితే కర్నూలు, అదే మన మాన్సూన్ బర్రె అంటాము, వెలుగొండ ఏరియా 140 మిలియన్లు పండించారు. అది దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఎఫ్సిబి 127 మిలియన్లు ఇస్తే 240 మిలియన్లు ఇస్తారు. అది కూడా
ట్రేడ్ పూర్తి చేయడానికి ధైర్యంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ బల్లి వచ్చేటప్పటికి మీరు గమనించాలి, ఇది జనరల్గా ఏప్రిల్లో అడుగులు కొడతారు, మేలో మొదలు పెడతారు, అక్టోబర్ నవంబర్ దాకా జరిగింది. డిసెంబర్లో కూడా రైతుల దగ్గర కొంత సరిపోతుంది, వారి మిత్రులకు తెలుసు. ఇది కొంచెం అడ్వాన్స్గా మనం దీన్ని ఇష్యూ చేసామంటే మనం రైతుల దగ్గర పంట ఎక్కువ సారీ అండి ఇంకా సీజన్ ఉంది కదా, ఎందుకు మీరు అంత భయపడిపోతున్నారంటే గతసారి ఫిబ్రవరి నుంచి మండీ దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. ఈవేళ ఫోన్లు చేసి ఎత్తడం లేదంటే ఆందోళన ఉందని చెప్పి అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో అడుగులోనే మాట వాస్తవం సార్. రైతు మార్కెట్ ప్లీజ్ పైర్లు రైతులతో సంబంధాలు ఉత్సాహంగా కనపడతాయి. ఈ సంవత్సరం మీరు ఎప్పుడైతే వాళ్ళతో ఫోన్లు చేసినా ఎత్తపోయి కొద్దిగా వ్యాపచితంగా అబద్ధం వచ్చేసింది. మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు. కాన్ఫిడెన్స్ ఇస్తే రైతులు భయపడారు. మాట్లాడండి సార్, 2-3 నిమిషాలు మాట్లాడితే మీరు ఏమైనా మాట్లాడచ్చు. రైతులు లేకుండా ట్రేడ్ లేదు, అది వాస్తవం. ట్రేడ్ కూడా రైతులు ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. రైతులు ఈ సంవత్సరం లాస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అయినప్పుడు కంపెనీలు చూసుకోవాలి. అందువల్ల ఆ లాజిక్ కాదు. నేను ఇక్కడ ఇంటర్నేషనల్గా జరిగిన ఇష్యూని అందరికీ అర్థమవడానికి చెప్తున్నాను. దాదాపుగా ఈ సంవత్సరం 80 మిలియన్ పడింది. 80 మిలియన్లో మీరు అన్నట్టు మంత్రివర్యులు అన్నట్టు ఫిబ్రవరి నుంచి కూడా అడుగులు 40 రూపాయలు 50 రూపాయలు ఒక 15 మిలియన్లు దాదాపుగా కొట్టడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 70 మిలియన్ సుమారుగా, లెక్కలు లేవండి సార్, లెక్కలు కూడా రావట్లేదు, 70 మిలియన్ సుమారుగా పంట ఉంది. అయితే ఇది ఇంటర్నేషనల్గా కూడా గ్లోబల్ విలేజ్, నవేడేస్ ఇట్ ఇస్ ఏ గ్లోబల్ విలేజ్. ఇక్కడ ఎంత పంట ఉంది, ఏ రేట్ ఇవ్వచ్చు అనేది కస్టమర్స్ ఆల్రెడీ తెలుసుకున్నారు. వాళ్ళు ఏ ప్రైస్ ఇచ్చేది కూడా ఇంతవరకు మాకు మీడియం డీలర్స్కి, మీడియం ఎక్స్పోర్టర్కి ఇండికేషన్ రాలేదు. అయితే ఐటీసీ కానీ, జీపీఐ కానీ కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి వారు ఎవరికైతే హామీ ఇచ్చారో, ఎవరికైతే మాట ఇచ్చారో వారిని కొనాల్సిందే, కొనమనే నేను చెప్తున్నాం. వారు కొంటామని కూడా హామీలు ఇస్తున్నారు. మరి అది వారు కూడా మీ ముందు సభాముఖంగా మాట్లాడతారు. అయితే మీడియం ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరూ కూడా 17-18 మిలియన్లు కావాలి. ఆ 17-18 మిలియన్లకి ఇంటర్నేషనల్లో ఎక్స్పోర్టర్స్ రేట్లు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళు వచ్చి చూడకపోవటం వల్ల ఈ నెలాఖరికి ఆ రేట్లు పైన అవుతాయి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా కొద్దిగా స్పీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే రైతులు ఇందాక అన్నట్టు వాళ్ళు ఒక ఓత్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ పంట వేయము అని అంటే ఖచ్చితంగా ఆ పిలుపు ఎక్కడికో వెళ్ళింది. వాళ్ళు కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ప్రభుత్వాలు లేకపోతే మీరు కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది వేరే విషయం, అది సబ్జెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు ఈరోజు మంత్రి గారు ఒక ప్రాసెసింగ్ ప్లాంట్కి వెళ్ళారు. అక్కడ ప్రాసెస్ చేసి ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ బాక్స్ బయటకు వచ్చింది. అది ఏ రేట్కి అమ్ముతున్నారండి ఇప్పుడు? యాజ్ ఆఫ్ నౌ ఏంటి, మీరు అసోసియేషన్ సభ్యులు కదా, యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఏ రేట్ ఉంది? ఒక ప్రాసెస్డ్ బ్లాక్ బర్లీ, ఈ బర్లీ బ్లాక్ బర్లీ ప్రాసెస్డ్ మీరు అమ్మే రేట్ ఎంత? ఈ కంపెనీలో మీరు రెగ్యులేట్ చేస్తారు కదా, రెగ్యులేట్ చెప్పినా మీకు సమాచారం ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ 3 నుంచి 4 డాలర్. లాస్ట్ ఇయర్ సంగతి తీసేయండి. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ట్రాన్సాక్షన్ $2.5 అంటే ఎంత? $2.5 అంటే 170 రూపాయలకు ఒక 200 చిల్లర. అందులో 220 రూపాయలకు మీరు అమ్ముతున్నారు. చెప్పండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. మీరు అట్లా మాట్లాడితే నేనే మాట్లాడాలి, కూర్చుంటాను. మేము రైతుల మీద గౌరవం పెట్టే నేనందరూ ట్రేడ్ కంపెనీ పెద్ద మీటింగ్ తీసుకోవడం జరిగింది. రూపాయలు ఖర్చులు అవుతాయి. ఆ తర్వాత తాడు అన్స్ట్రీట్ చేయాలి. అన్స్ట్రీట్ చేసి మిషన్ 17 రూపాయలు ఖర్చు ఉంది. బాక్స్ 5 రూపాయలు ఖర్చు ఉంది. ఎఫ్ఓపి 5 రూపాయలు ఖర్చు ఉంది. ఈ టైం మేము 100 కిలోలు 8 కిలోలు ఖర్చు అంటున్నారు కదా, ప్రాసెసింగ్ ఖర్చు చెప్పారు. ఇప్పుడు మీరు ప్రాసెసింగ్ ఖర్చు కిలో 17 రూపాయలు. మీరు మొత్తం నేను ఖర్చు పెడతాను, ప్రాసెసింగ్ చేయించాను మొత్తం తీసుకోమని
ఉంది అందులో కూడా. ఆ రెమెడీ మీరు పెట్టుకుంటూ మొత్తం చేయమని మీకు దాని నెక్స్ట్ ఇయర్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాటిని డైవర్షన్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు కదా. ఏదో దానికి పరిష్కారం చూపించండి. మనం మీ గురించి వచ్చాము, మీకు ఓపిక లేకపోతే మీ సమస్య ఎలాగ పరిష్కారం అవుద్ది. ఒక అరగంట సేపు అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి సమక్షంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ జరిగింది. ఆ టైంలో మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యారు. సో ఆ మీటింగ్స్లో కూడా ఆ ఐటీసీ కంపెనీ తరఫున క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాం. మనం ఈ వంటలో చిన్న ప్లేయర్, మనం పోయిన సంవత్సరం ఎంత కొన్నామో ఈ సంవత్సరం రైతులకి మనం ఏం కొంటామని చెప్పి మాట ఇచ్చామో అది కంప్లీట్ చేస్తాం. మనం అట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు. దాన్ని కూడా కంపెనీ గుర్తుపెట్టుకుని దాన్ని పాలిస్తుంది. మన సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మనకి చాలా పంట జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా రిసోర్సెస్ అంటే మ్యాన్ పవర్ అని కొద్దిగా చిన్నగా ఉంది, కొద్దిగా స్లోగా మా భయం జరుగుతూ ఉంది. లాస్ట్ 1 వీక్లో మళ్ళీ దాని మీద కూడా మీకు ఒకవేళ మ్యాన్ పవర్ తక్కువ ఉంటే మా మార్కెట్ తెచ్చి మా హార్టికల్చర్ అందరినీ తెచ్చుతాం. మీకు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెడతాం, మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్కి వెళ్ళారు. 1 వీక్ అయింది, దగ్గర 1 వీక్ అయిందండి. 1 వీక్ అయింది. మీరు ఒక ఫిగర్ చెప్పారు, మేము ఈ సంవత్సరం ఎంత కొంటాం, ముఖ్యమంత్రి గారు ఒక ధర చెప్పారు, ఆ ధర కొంటామని మీరు వచ్చారు. ఈ 1 వీక్లో మీ మనుషులు ఎవరైనా వెళ్ళి రైతు దగ్గరికి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు, మీకు కొంటామని ఒక విలేజ్ వెళ్ళి మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మా రైతులు నమ్మకం ఉండాలి కదా. నేను ధైర్యంగా రైతులకు ఏం చెప్పానంటే, ఈ పరిస్థితిలో చివరి ఆకు వరకు కొంటాము అని ఒక ధైర్యం చెప్పాను కాబట్టి ధైర్యం ఉంటారా. నేను ప్రయత్నమే చేయకపోతే రైతులు ఆందోళన చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళు బాధపడకపోతే ఏముంటుంది చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఇన్ని వేలు కేజీలు కొనమని చెప్పారు, ఈ రేటు కొనమన్నారు. మాకు మ్యాన్ పవర్ లేదు, ఒక రోజు లేట్ అయినా మీరు ఉంచుకోండి, ధైర్యంగా ఉండండి, కొనే బాధ్యత మాదని మీరు ఒక దగ్గర చెప్పాలి కదా. రైతులు ఎవరికి వెళ్ళిందో లేదో తెలీదు. మీరు ఇప్పుడు చెప్పారు, ఇక్కడ మళ్ళీ మీ అందరి ముందులో ఇప్పుడు ఉన్న అన్ని రైతులు ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి మా కంపెనీ డిసిషన్ని మీ సమక్షంలో కావాలంటే రైతులందరికీ చెప్తున్నాను. ఒక రోజు లేట్ అయినా సరే మనం ఏం చెప్పి రైతుల చేతిలో మా రైతులు గెలిపించామో 1 కేజీ మిగిలించకుండా మనం కొంటాం. అదే మా ప్రామిస్, ఐటీసీ ప్రామిస్. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు రేట్ అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు ఐడియా ఉంది కదా. 10 మిలియన్ కేజీస్ ఐటీసీ వాళ్ళు కొనాలని మీకు టార్గెట్ పెట్టారు. మనము 4 మిలియన్ మీటింగ్ బిగినింగ్లో ఈ సంవత్సరం 4 మిలియన్ అని చెప్పాము. అప్పుడు తర్వాత కొద్దిగా మీరు పెద్ద కంపెనీ కొద్దిగా సపోర్ట్ చేయాలి, రైతులు కష్టంగా ఉన్నారన్నప్పుడు ఇంకొక 2-3 మిలియన్ ఎక్స్ట్రా కొనండి అని చెప్పారు. దాని గురించి మన కంపెనీలో మా వైస్ ప్రెసిడెంట్ గారు పైన అధికారులతో మాట్లాడి పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 10 మిలియన్ అనేది ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు పెట్టున్నాను. ఆ మీటింగ్లో చెప్తున్నారో లేదో నాకు తెలియదు. నాకు తెలిసి మన కమిషనర్ గారు పెట్టిన గ్రూప్లో కూడా కమ్యూనికేషన్ అన్నీ ఉండేది. 7 అన్నారు. మనం మీరు 4 కొంటున్నారు, ఇంకొక 3 ఎక్స్ట్రా కొని 7 అన్నారు. దానికోసం ఇప్పుడు మాకు కూడా పైన అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రకంగా గవర్నమెంట్ నుంచి మాకు రైతులు కష్టం ఇబ్బందిలో ఉన్న బయటకు మీరు అనుకున్నటువంటి 8 మిలియన్ కేజీస్ అయినా రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. అది సార్ మనం ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నాము. రికార్డు ఉంది కదా, ఎంత కొన్నారు మన రికార్డు ఉంది కదా, 1% కూడా లేదు. సార్ నేను ప్రస్తుతం రోజు మేము ఆ గ్రూప్లో మా ఇది సబ్మిట్ చేస్తున్నాము, చెక్ చేయండి. కొద్దిగా స్లో ఉండొచ్చు, నేను రోజు కొంటున్నాను సార్. మీరు ఫాస్ట్ పెంచండి, రేపటి నుంచి కొనవండి. ఆ 8,000 ఏదైతే మిలియన్ కేజీస్ అన్నారో స్టార్ట్ చేయండి. రేటు కూడా అదే రేటు ఫిక్స్ చేయండి, మీకు రోజుగా చూస్తాను.
మీరు ఆల్రెడీ రైతులకి ఏదైనా బాండ్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇష్యూ చేశారా? మీ రైతులు అంటే అర్థం కాదు. లాస్ట్ ఇయర్ మీకు సప్లై చేసిన రైతు ఫార్మర్స్ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చే సంవత్సరం కూడా మనం ఇంత కొంటామని చెప్పాము, అంతవరకు నేను కొడతాము. అదే ఏ రేటు కొంటారని అడుగుతున్నారు మంత్రి గారు. ఇప్పుడు జరుగుతున్నది వాళ్ళు ఏం పొగాకు, ఇప్పుడు మీరే చెప్పారు లో గ్రేడ్, మీడియం, హై గ్రేడ్ అని ఉంటుంది. ఆ హై గ్రేడ్, లో గ్రేడ్, మీడియం రోజు ఉదాహరణ ఒక 100 పేరు వచ్చింది అనుకోండి, ఆ ప్రపోర్షన్ పెట్టి ఒక రోజు 105 రావచ్చు, ఇంకొక రోజు 115 రావచ్చు, ఒక రోజు 120 రావచ్చు. బట్ హై గ్రేడ్, మీడియం, లో అని చెప్పి ఒక గ్రేడ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా రేటు పే చేస్తున్నాం. ఓకే అండి, రైతుల తరఫు నుంచి గౌరవ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు రైతుల దగ్గర 2 రకాల గ్రేడ్లే ఉన్నాయి. ఒకటి అడుగాకులు, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చే ఎర్లీ మెచ్యూరిటీస్, అవి లో గ్రేడ్ లో ఉన్నాయి. ఎందుకంటే వాటి సాధారణంగానే తక్కువ క్వాలిటీ ఉంటుంది. మిగతా అన్ని రకరకాల కారణాలు, రేట్ లేకపోవడం, కూలీలు దొరకపోవడం, మార్కెట్లో కొనేవాళ్ళు లేకపోవడం, మళ్ళీ ఇది సపరేట్ చేయాలంటే ఇబ్బంది కావడం, ఇట్లా మూలంగా ఒక 80% హై క్వాలిటీ ఉంటుంది. దాంట్లో మీడియం క్వాలిటీ ఒక 20% ఒకే బండిల్స్ లో కలిసి ఉంటుంది. లేకపోతే ఒక రైతు దగ్గర 10 బండిల్స్ ఉంటే ఒక 5 మిక్స్డ్ క్వాలిటీ, ఒక 5 గ్రేడింగ్ చేసి అట్లా ఉంటున్నాయి. మేము రైతులందరి తరఫు నుంచి గౌరవ మంత్రి వారిని అడిగేది ఏంటంటే, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక రైతుల యొక్క ఆకాంక్షలు పెట్టుబడి పెట్టిన దానికి వీటన్నిటి మీద వారి అసలు రావడం కోసం ఒక రేట్ ఏదైతే ఫిక్స్ చేస్తారో, లో గ్రేడ్ ఒకటి వదిలిపెట్టి మిగతావి ఏది ఉంటే అది అన్ని యూనిఫామ్ గా ఒకటే ప్రైస్ మీద కొనమని చెప్పి మేము గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ గ్రేడింగ్ పెట్టి మళ్ళీ ఒకటి బాగా ఉంది 15,000, 16,000, లేదా నెక్స్ట్ ఇంకొకటి 12,000, 14,000 అంటే మళ్ళా అక్కడ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇబ్బంది. అదంతా కూడా రైతు బేర్ చేసే పరిస్థితులు లేదు. ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు మంచి క్వాలిటీ ఉంది. ఈ సంవత్సరం పండిన పొగాకు తక్కువ క్వాలిటీ కాదండి, బెటర్ క్వాలిటీ పొగాకే ఉంది. ఎక్కడైనా సరే బాగలేదు ఉంటే అది ఎట్లాగో లో గ్రేడ్ కింద ఉంటుంది. మిగతా అంతా కలిపి ఒకటే గ్రేడ్ కింద, కామన్ గ్రేడ్ కింద తీసుకుంటే మంచిదని చెప్పి రైతుల తరఫున మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేస్కి, వివిధ స్థాయిలో వచ్చినటువంటి రాజశేఖర్ గారికి, ఎల్లువ గారికి, చైర్మన్ కపూర్, ఈడీ గారికి, అలానే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ సభలో జీపీఐని దోషిగా నిల్చోబెట్టే ప్రయత్నం రైతులు చేయడం ఎందుకంటే సార్ మీరు మీరు మాట్లాడిన రైతులందరూ కూడా జీపీఐ మోసం చేసింది. నువ్వు కూడా రైతు పెట్టవే సార్ నేను అందుకోసమే రైతు బాధల్లో ఉన్నప్పుడు 10 మాట్లాడతాడు, తిడతాడు, అన్ని ఓపికతో వినాలి. ఆయన ఏదో వినాలి, దాన్ని నువ్వు అడ్రస్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఓకే, నీ జీపీఐ మీద అందరు మాట్లాడారు, వాళ్ళు చెప్పారు, అలా కాదు మేము ఇలా చేస్తున్నాం, రేపు ఇలా చేస్తున్నాం చెప్పండి. మరి దాన్ని ఎందుకు అడ్రస్ చేస్తున్నాం? సార్ ముందుగా కూడా మీతో లాంగ్ ఫామ్ లో మీటింగ్ అయిన తర్వాత మేము బైక్ స్టార్ట్ చేస్తామని చెప్పాం. ఈ రోజుకి 1 మిలియన్ కిలోస్ కూడా పర్చేజ్ చేసాం. బట్ ఒక్క విషయం మేము ఒప్పుకోవాలి ఏంటంటే, కొద్దిగా స్లోగా పర్చేజ్ చేస్తున్నాం అనేది నిజం. ఎందుకంటే మా దగ్గర కొంటున్నటువంటి 2 సంస్థలు, ఒక సంస్థ ఈజిప్ట్ టొబాకో కంపెనీ, ఉన్న పదంగా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కూడా వాడు క్లోజ్ చేశాడు, అంటే క్యాన్సిల్ చేశాడు. ఫస్ట్ టైం ఇండియాలో ఈజిప్ట్ కంపెనీ ఇట్లా చేయడం ఫస్ట్ టైం. అలా ఇండస్ట్రీలో దగ్గర ఎఫ్సివి కానీ బర్లీ కానీ 15 మిలియన్ కిలోల పొగాకు ఆగిపోయింది. దగ్గర 550 కోట్ల టొబాకు ఆగిపోయింది, క్యాన్సిల్ చేశారు. 2 ఇంకో సంస్థ మా దగ్గర నుంచి ఎప్పుడు కొనే పెద్ద సంస్థ, క్లోరైడ్ లెవెల్స్ ఉన్నాయి, నికోటిన్ తగ్గుతుందని చెప్పేసి ఢిల్లీ డాలింగ్ చేస్తున్నారు. వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాం. మేబీ ఒక 4-5 రోజులు క్లియర్ అయిపోతుంది. అది కూడా క్లియర్ అయిన తర్వాత మేము ఆ బైక్ కూడా ఫాస్ట్ చేస్తాం. దాని తర్వాత ముందు నుంచి చెప్తాను, 10 మిలియన్స్ మేము కొంటాం, 10 మిలియన్స్ మా ఫార్మర్స్ ఉన్నారు. ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి కొంటున్నాం. బట్ ఏమైందంటే సార్ ఈ సంవత్సరం
ఈ ఫార్మర్స్ ముందు మాకు చెప్పిన యాక్యురేట్ అంటే యాక్యురేట్ పెంచుకుంటే కన్వర్ట్ చేశారు. సో అందుకోసం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మేము చెప్పిన 10 మిలియన్లు కొంటాం. ఈ 4-5 రోజుల్లో ఒక్కసారి మాకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మా పర్చేజ్ మీరు చూస్తారు కదా, చాలా బిస్గా పర్చేజ్ చేస్తాం. కానీ ఒక్కసారి సార్ రైతుల గురించి కూడా, రైతుల మీద కోపం ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ కోపం ఉండదు. ఎందుకంటే ఐటీసీ 4, 10 ఈ 70,000 ఎక్కడ పెట్టుకోవాలి సార్? అదే ఒక్క మాట, ఎక్కడ పెట్టుకోవాలి? 70,000 మీరు చెప్పింది కరెక్టే. మేము ఇంకొక ఆఫర్ ఇచ్చాను, ఇంకొక ఆఫర్ ఇచ్చాను. మేము ఎక్కడ వ్యాపారం చేయలేదు, మీరే కదా వ్యాపారస్తులు. మేము మళ్ళీ కొన్నా సరే మీకే అమ్మాలి కదా, మీ ద్వారా చేయాలి. అవును సార్. మీకు అందుకే నెక్స్ట్ ఇయర్కి ఆల్టర్నేటివ్ ట్యాక్స్ గురించి మేము కాంప్లైంట్ చేసి రైతులకు అందరికీ మోటివేట్ చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరమే బాధ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే బాధ సంవత్సరం పడడానికి మనం సిద్ధంగా లేవు. తెలిసి కూడా మళ్ళీ బాధతో పడకూడదు. కాబట్టి రైతులకి హాలిడే అని అన్నాం. రైతుల మైండ్ సెట్ చేసి ఆల్టర్నేటివ్ ట్యాక్స్కి వెళ్ళండి, అవసరం ఉంటే మేము విత్తనాలు ఇస్తాం, మీకు అన్ని చేస్తామని చెప్పి మేము ఎడ్యుకేట్ చేస్తాం. మీకు ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ప్రాబ్లం లేకుండా మీరు స్టాక్ పెట్టుకోవచ్చు. అందుకే మీరు ప్రాసెసింగ్ చేయండి, మొత్తం ఉన్న పరంగా చేయండి. దానికి ఎంత ఎక్స్పెండిచర్ ఉంటే మీ శాఖతో మాట్లాడి మీకు ఇప్పిస్తాను. ఎందుకంటే పెద్ద సమస్య మీకు ఏమన్నా మేము అమ్మలేదు కదా. ప్రాసెసింగ్ ఎక్స్పెన్సివ్ పెద్ద 10% ఉంటుంది. అది 17 రూపాయలు కేజీకి పే చేయాల్సి వస్తుంది. వీటితో పాటు 15 రూపాయలు అనుకున్నావు నువ్వు, 70,000 ఎంత అవుతుంది? 70,000 10,000 అదే సార్, ఇంకా 70 రూపీస్ ఎంత అవుతుంది? రూపాయలు కాదు, అదే 154 కోట్లు అవుతుంది కదా. 140 crores, 150 కోట్లు అవుతుంది కదా. తక్కువ కాదు కదా. 150 కోట్లు గవర్నమెంట్ నుంచి కడతాలంటే చిన్న విషయం కాదు కదా. మీకు కావాలంటే సరే మోడల్స్ కూడా మా మెయిన్ హౌసింగ్ ఎండి గారు కూడా పిలిచాం. మోడల్స్ కూడా మీకు ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా మీరు చేయాలి. మీరు 10 కొంటాం, మీరు 4 కొంటాం, 3 కొంటాం అంటే పెద్ద సంగతి ఏంటి? మేమైనా సరే వాళ్ళ దగ్గర కొనేసి గోడవలో పెడితే చెడిపోద్ది కదా. ఇప్పుడు నేను అడిగాను ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్ళి, ఏదైతే ప్రాసెసింగ్ వాళ్ళు చేశారో అది 2 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉండదంట. వాళ్ళు చెప్పింది నాకు తెలియదు, టెక్నాలజీ తెలియదు. కంపెనీ వాళ్ళకి అడిగారు 2 సంవత్సరాలు, ఇప్పుడు ఎలా ఉందో 2 years తర్వాత అలాగే ఉంటుందని చెప్పారు. మీరు ప్రాసెసింగ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్కి మీకు ఉపయోగపడుతుంది కదా. అది కూడా ఒకసారి మాట్లాడండి మేనేజ్మెంట్ తో. సార్ అదే సార్, బేసికల్గా ఏంటంటే సార్, ఈ 2 సంవత్సరాల నుంచి కొద్దిగా గ్రీన్ సిగ్నల్ వస్తే 10 మిలియన్ అది ఎక్కువ కొనడానికి కూడా ఉంది. ఒకసారి మేము పర్చేస్ స్టార్ట్ చేసామంటే ఇక రైతులు కూడా ప్రాబ్లం ఉండదు సార్. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం మా కంపెనీ అక్కడ పర్చేస్ చేయలేదు. 4 సంవత్సరాల నుంచి రైతులకి కొంచెం డబ్బులు వచ్చాయంటే మేము ఎప్పుడైన తర్వాత డబ్బులు వచ్చాయి. ఈరోజు రైతులు కోపంతో మాట్లాడిన కూడా మళ్ళీ మేము విలేజ్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా మీరు ఎగబడి కొన్నారు, రైతులు బాగుంది పంట, అది తోటకు 2 ఎకరాలు ఎక్కువేశారు. అదే కదా. ఇప్పుడు మీరు ఆర్డర్ రాలేదంటే ఏమంటారు అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమైతే ఉంటారు, రైతులు వెళ్ళి పెట్టుకుంటే పంట తగ్గుతుంది. ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ గవర్నమెంట్ ఇస్తారంటుంది. మీరు కొనుగోలు మిగిలితే చేస్తూ ఉండండి. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కానీ మీరు అమ్మగలుగుతారు. వచ్చే సంవత్సరం పంట తగ్గిస్తాము, పంట ఇంత ఎక్కువ తగ్గిస్తాము. ఈ సంవత్సరం మీరు ప్రాసెస్ చేసుకొని పెట్టుకోండి. కొనుగోలు రైతు దగ్గర నుంచి ప్రాసెస్ చేసి కొనుగోలు పెట్టుకుంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీద మీరు అమ్మగలుగుతారు. కాకపోతే మీకు ఏమైతే గత 4-3 సంవత్సరాల్లో లాభంలో 10-15% పోతే పోయింది. అంతేగాని రైతులు బాగుంటాయి కదా, మీరు బాగుంటుంది, మేము బాగుంటుంది. ఆ దశగా మీరు చెప్పండి. మీరు ఎప్పుడు ఏం చదువుతున్నారంటే మా ఇంటర్నేషనల్ మార్కెట్ పోయిన సంవత్సరం లాభాలు ఉంటాయి, పోయిన సంవత్సరం ఈ కంపెనీలు ఆర్డర్ ఉంటాయి కాబట్టి కొన్నాము, ఈ సంవత్సరం వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రాలేదు కాబట్టి మేము కొనలేకపోతున్నాం అనే మాట మీరు చేస్తే ఈ మీటింగ్ పెట్టుకోవడానికి అర్థం ఉంటుంది. మనల్ని మీరు ప్రాసెస్ చేయండి, ప్రాసెస్ చేసి నిలబెట్టండి, ప్రాసెసింగ్ ఖర్చులు ప్రోత్సహించండి, రైతుల దగ్గర లేకపోతే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీద మీరు మార్కెట్లో అమ్ముకోండి. కాబట్టి మీరు నేను చెప్తుంది ఏంటంటే ఈ రోజు కూడా మా చేతిలో 1 కిలో ఆర్డర్ లేకపోయినా కూడా అది వేసుకుంటాం. ఆర్డర్ కన్ఫర్మ్ ఎక్కువ కొంటామని చెప్తారండి. ఇప్పుడు నా సమక్షంలో
లీడర్షిప్ వస్తే కూడా ఉంటారు. రేపు మళ్ళీ సార్ బాబు దృష్టికి వెళ్ళి చాలా సీరియస్ గా ఉన్నారు. అది కూడా మీకు చెప్తున్నాను. అవును సార్. ఈ రోజు పరిష్కారం దొరికితే దానికి ఒక అర్థం ఉంటుంది. లేనప్పుడు అక్కడికి వెళ్ళి చాలా సీరియస్ గా ఉన్నారు. అది కూడా మీకు చెప్పాలన్నా. రేపు నిర్ణయాలు కూడా వేరే ఉంటాయి. అందుకే ఈ రోజు మనం కనుక్కొని ఒక డెసిషన్ వచ్చి ముందు ధైర్యం చెప్తే మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏంటంటే 4 రోజుల్లో మాకు వస్తుంది, మా క్లియరెన్స్ వస్తుంది, ఇవన్నీ కాదు. ఈ రోజు అన్నామంటే రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ 10 మీటింగ్స్ స్టార్ట్ చేస్తాను సార్. ఈ 10 మీటింగ్స్ కి రేపటి నుంచి స్టెప్ అప్ చేస్తాను. మీరు 20 చేయండి. మీకు ఏదైనా ఉంటే మీకు కూడా సహకరిస్తారని చెప్పాను. మీకు అలాగే సార్. ఇప్పుడు ఈ క్రాప్ ఎక్స్పోర్ట్ ఒక్క మాట ఏదో సరదాగా కాదు. మీరు ఈ సంవత్సరం టొబాకో కంపెనీలో అందరూ కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలి. ఇది తప్పదు. మీరు 20 మిలియన్ కేజీలు మీరు కొనాలి. ఐటీసీలో 15 కొనాలి. మిగతా ప్లేయర్లందరూ కలిసి 50 మిలియన్ కేజీలు కొనాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అందరూ కూడా మీకు అందంగా ఉంటారు. మీరు కొనాలి. కాకపోతే సాల్వ్ కాదు సార్. మీరు చెప్పింది మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. మీరు చెప్పింది సమంజసం. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి సార్. లాస్ట్ మీటింగ్లో మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ జీపీఐటీసీ పెంచి వేరే ప్రముఖ సంస్థలు రావట్లేదు. ఎక్కువ పొగాకు కొన్ని రావట్లా. మీరు చిన్న చిన్న వస్తున్నారు. ఇప్పుడు డేటా తీసుకున్నారంటే వాళ్ళందరినీ ఒక 2 రోజులు సెక్రటరీ గారు పిలిపించి మాట్లాడారు. ఉంది మీకున్న ప్రాబ్లం చెప్పండి. అది మీరు సరిచేసే బాధ్యత తీసుకుంటాం. రేపటి నుంచి మీరు దిగాలి. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, మేము సరి చేస్తాం. ఇప్పుడు ఇంకొకటి, ఎవరో ఒకరు 2 రైతులు మాట్లాడండి. జస్ట్ నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఇందాక మన రాజకుమార్ గారు ఏం చెప్పారు? రైతులు ధైర్యంగా ఉండాలి. నెంబర్ 1 ఉంటారా? తర్వాత కొంచెం ఓపిక వెయిట్ చేయాలి. చేస్తారా? మనకి ఆల్టర్నేట్ కూడా లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఎప్పటి వరకు మీరందరికీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది కదా, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసి మీ దగ్గరికి ఆ బెనిఫిట్ వచ్చేవారు. కాబట్టి ఈ 2 మీరు, మనము, ప్రభుత్వం అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. మన ఈరోజు ఈ యొక్క ఈ బ్లాక్ బెర్రీ టొబాకో పోర్టులో లేకపోయినప్పటికీ ఈ ట్రేడ్లో వారు ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి టొబాకో బోర్డు తరఫు నుంచి ఈడీ గారు, చైర్మన్ గారు వచ్చారు. వారిని మాట్లాడాల్సింది కోరుతాం. కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారం. మేము కూడా అంటే పొగాకు పరికరం లేదని మేము ఎప్పుడు కూడా పక్కకు వెళ్ళలేదు. పొగాకు రైతుల పట్ల ప్రేమతో, శ్రద్ధతో గౌరవ మంత్రివర్యులు గారి ఆదేశాల మీదకి మేము కూడా కలిసి పనిచేస్తున్నాము. మా ఆఫీసు కూడా ఎంతో మంది రైతులు నాయకులు వచ్చినప్పటికీ కూడా కంట్రోల్ సెంటర్ పెట్టి వారి సమాచారాన్ని తీసుకొని మా సహకారం అందిస్తున్నాం. ఇక్కడ కూడా రైతులు ఎవరైనప్పటికీ కూడా పొగాకు బోర్డు తప్పనిసరిగా సహాయ సహకారం అందించడంలో ఎటువంటిగా వెనక్కిపోవట్లేదు. కాకపోతే మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల్ని దృష్ట్యా మేము ముందుకు రాలేకపోతున్నాం. కానీ హౌవెవర్ ఏదేమైనప్పటికీ కూడా గౌరవ మంత్రివర్యులు గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రభుత్వంతో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఈ కంపెనీలు ఓవరాల్ గా ఈ కంపెనీలు మా ఎఫ్సివి గ్రూప్ వర్జింగ్ అంటే బ్యాలెట్ కూడా కొనే వాళ్ళే ఈ బర్నీ కూడా కొంటారు. ఆ ప్రాసెస్ లో ఈ బర్నీ కొనడంలో వాళ్ళకి మేము ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము కూడా కొనమని ప్రెషర్ చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనప్పటికీ మా గౌరవ ప్రభుత్వ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు తప్పనిసరిగా బాధ్యత తీసుకున్నారు. వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూ పొగాకుని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ పొగాకుని అంతర్జాతీయ గ్రేడ్ ఎలా ఏ విధంగా అనుసంధానం చేయడంలో పొగాకు బోర్డు ఎప్పుడు ఉంటుంది. మేము చాలా టెక్నికల్ గా భారతదేశ పొగాకుని వివిధ అంతర్జాతీయ వేదికల మీద, అది బర్నీ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు, మేము ప్రమోట్ చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాము. మేము ఆ దిశగా పనిచేస్తున్నాం. మీరెవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మన గౌరవ మంత్రివర్యులు గారు చెప్పినట్టు ఆఖరి ఆకు
ఎవరికి కూడా ప్రభుత్వం కొడుతుంది. దానికి సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు. చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీల వాళ్ళకి, రైతులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఏదైతే హై లెవెల్లో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉందో, ఇందులో రైతులకి సహాయంగా మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి కంపెనీలకి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేయాలో నిర్దేశం కూడా జరిగింది. ఆ కొనుగోలు అనేవి జిల్లాలో సవ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జరుగుతున్నాయా లేదా, ఏ రోజుకు ఆ రోజు ఎంత మాత్రం జరుగుతూ ఉంది, ఇంకా వాళ్ళు ప్రామిస్ చేసిన వాటికి ఎంత చేయాల్సి ఉంటుంది, ఇవన్నింటినీ కూడా క్షుణ్ణంగా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా స్థాయిలో పూర్తిగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళు కంపెనీలు వాళ్ళు ప్రామిస్ చేసిన మేరకు ఆ క్వాంటిటీలు కొనే విధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, టొబాకో బోర్డ్, తోటి అధికారులకు, టొబాకో కంపెనీ ప్రతినిధులకు, మరి ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మొదటి మీటింగ్ ల్యాబ్ ఫార్మ్లో గౌరవ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రైతు పక్షవాది, రైతు తరపున ఆలోచన చేసి రైతుని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మొట్టమొదటి మీటింగ్లోనే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను 33 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేస్తున్నాను కూడా. ఈ 33 సంవత్సరాల్లో వ్యవసాయానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, అందులోనూ ఒక పంటకు సంబంధించి ఇంత టైం కేటాయించడం నేను ఇప్పుడు చూడాలి. ప్రతిరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ మీటింగ్ కానీ, బీసీ కానీ, లేకపోతే టెలిఫోన్లో కూడా మొన్ననే కేబినెట్ మంత్రులందరితో 1 గంటన్నర సేపు 4 పంటల గురించి ఆరా తీయడం జరిగింది. ఆయనకి ప్రతి పంట యొక్క వివరాలన్నీ బాగా తెలుసు. మా అందరినీ మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా రైతులతో మరి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు అనేది ఆ రోజు చాలా కూలంకషంగా రివ్యూ చేయడం జరిగింది. ఒకటే వారు చెప్పింది, ఏ పంట అయినా సరే, అది కోకోవా కావచ్చు, మామిడి కావచ్చు, మిర్చి కావచ్చు, టొబాకో కావచ్చు, ఏ పంట అయినా సరే రైతు దృష్టితో ఆలోచించాలి, రైతును ఆదుకోవాలని చెప్పి మాకందరికీ కూడా మరి చాలా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఒక్కొక్క సంక్షోభాన్ని ప్రభుత్వం తరఫున మేము పరిష్కారం చేస్తూ వస్తున్నాం. నిన్ననే గౌరవ మంత్రివర్యులు ఏలూరులో మరి ఒక్కో రైతులతో కూర్చుని, అదేవిధంగా కంపెనీ వాళ్ళతో కూర్చుని ఒక పరిష్కారాన్ని నిన్న ఆ మీటింగ్లోనే తెలియజేయడం జరిగింది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు, ఒకవేళ ప్రభుత్వం నుంచి కంపెనీలు వాళ్ళకున్న పరిధిలో మరి పూర్తి స్థాయిలో ఆదుకోలేకపోతే, ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము ఆ వంతు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసి రైతుకి మటుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలని చెప్పి నిన్న కోకోవాకు సంబంధించి ఒక పరిష్కారం తీసుకురావడం జరిగింది. ఇవాళ ఈ మార్గదర్శనంలో మరి టొబాకోకి సంబంధించి కూడా ఇది చాలా పెద్ద సంక్షోభం. ఎందుకంటే మరి ఇప్పటి వరకు
మాట్లాడిన వక్తలందరూ కూడా తెలియజేశారు. ఈసారి ప్రొడక్షన్ బాగా జరిగింది. సుమారు 70 నుంచి 75 వేల మిలియన్ కేజీలు ఇవాళ మనకి హెచ్టీ బర్లీ టొబాకో ఉంది. ఈ హెచ్టీ బర్లీ టొబాకో సంబంధించి కూడా మరి పరిష్కారం కంపెనీల ద్వారానే ప్రొక్యూర్మెంట్ అనేది జరగాలి. రేట్ కూడా మరి రైతులకి ఇప్పుడే అనౌన్స్ కూడా చేస్తారు. ఒక 2 గ్రేడ్స్ కింద మనం కేటగరైజ్ చేసి రేట్లు ఫిక్స్ చేసి ఆ రేట్లు కంపెనీ ద్వారా వినిపించి, ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగానే ఒకవేళ మార్కెట్ ద్వారా మనం ప్రభుత్వం మళ్ళీ అది కొని స్టోర్ చేసి లేకపోతే ప్రాసెస్ చేసి మళ్ళీ ఈ కంపెనీలకే అమ్మాలి. కాబట్టి నిన్న కుకోవాలో ఎలాగైతే మాండరీస్ అనే కంపెనీ ద్వారా కొనిపించి వాళ్లకు కొంత డిఫరెన్షియల్ అమౌంట్ ప్రభుత్వం నుంచి ఎలాగైతే ఇస్తున్నామో, ఇప్పుడు కూడా టొబాకో ఆ కంపెనీ ద్వారానే కొనిపించి డిఫరెన్షియల్ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉన్నంత వరకు ప్రభుత్వం, ఎందుకంటే మీకు రైతులందరికీ ఒక మినిమం రేటు వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకుని ఆ రేటు వాళ్ళు కొనేటట్టు, ఆ తర్వాత రీఇంబర్స్మెంట్ ద్వారా కంపెనీకి ఇచ్చేటట్టుగా మేము వర్కౌట్ చేస్తాము, కంపెనీతో కూర్చుంటాము. బట్ ముఖ్యంగా లేకుండా ఖచ్చితంగా ప్రతి కేజీ ఆఖరి కేజీ వరకు కొనాలి. ముందు రైతుకి ఆయన పడిన శ్రమకు మనం అందరం కూడా ఆ శ్రమకు ముందు మనం ఆ ధర ఇవ్వాలి. ప్రతి కేజీకి ధర ఫిక్స్ చేసి వారికి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే సంక్షోభం వచ్చినప్పుడు పోయిన సంవత్సరం మరి కంపెనీలు, రైతులు బాగుపడ్డారు, కంపెనీలు కూడా చాలా ప్రాఫిట్ చేసుకున్నారు. సంక్షోభం వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ 4-5 పంటల ఒకసారి ఆలోచన చేస్తే ఏ విధంగా జరుగుతుందని చూస్తే, సంక్షోభం వచ్చినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కూడా భారం అంతా రైతుల మీద పడేస్తున్నారు. రైతుల్ని ఆ సంక్షోభం నుంచి మరి మీరే ఎలాగా గట్టెక్కుతారో గట్టెక్కండి అని చెప్పి అన్నాం. సరైనది కాదు. ఇంతగా మంత్రులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సంక్షోభం ఉన్నప్పుడే పెద్దతనం అనేది మరి ఇండస్ట్రీ వాళ్ళు చూపించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఒక మాట వారి ముందే చెప్పారు, మాకు రైతుల మీద ఎంత గౌరవం ఉందో మీ ఇండస్ట్రీ మీద కూడా అంతే గౌరవం ఉంది. కానీ సంక్షోభం వచ్చినప్పుడు మేము బాగా ఉన్న పరిస్థితుల్లో ఎలాగైతే మేము మా రేట్లు కానీ మేము ఎలాగైతే పనితీరు చేశామో, అదే సంక్షోభంలో కూడా అవే కావాలి మాకు అంటే అది సరైనది కాదు. కంపెనీలు కొంతవరకు మీ సిఎస్ఆర్ అనుకోవాలి, లేకపోతే ఇంకో విధంగా ఖచ్చితంగా మీ ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం తగ్గించి రైతుల్ని బాధ నుంచి బయటపడేయడానికి గట్టిగా ఇండస్ట్రీ ప్రయత్నం చేయాలి. పైన ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయాలి, కింద ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి ఈ సంక్షోభానికి కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా మీ అండ ఉంటాము. ప్రతి కేజీ కూడా కొనడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి దయచి, మొన్న మీటింగ్లో కూడా మేము మీ అందరికీ తెలియజేయడం జరిగింది, ఎవరు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్ సూసైడ్ అనే మాట రాకూడదు. ఖచ్చితంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినట్టుగా ప్రభుత్వం వైపు నుంచి, టొబాకో బోర్డు వైపు నుంచి, డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరి తరఫున నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత ఈ ప్రాసెసింగ్ చేసి ఎలాగా బయటపడతాం అనేది గవర్నమెంట్కి, ఇండస్ట్రీకి వదిలేయండి. మేము కింద మీద పడి ఏదో ఒకటి చేస్తాము. కానీ మీకు మటుకు ముందుగా కొండం మీ రేటు మీకు అందేలాగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఏంటంటే లాభం వచ్చినప్పుడు రైతులు బాగుంటున్నారు, వ్యాపారస్తులు బాగుంటున్నారు.
ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు దాన్ని రైతుల మేరకు వాళ్ళు ఏమవుతున్నారంటే మేము నష్టాలు పోకుండా మా పెట్టుబడుల గురించి జాగ్రత్తగా వచ్చేయాక మళ్ళీ రాబోయే రోజులు పంట వేయడానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి వాళ్ళు పోరాడుతున్నారు కానీ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది కానీ కాదు. కనుక నేను అడిగేది ఏంటంటే వ్యాపారస్తులు గతంలో లాభాల వల్ల ఎకరాలు ఉన్నారు, లేకపోతే పీఈటీ ఉంది, పిఎస్పీ ఉంది, ఏఎస్పీ ఉంది, మధ్యలక్ష్మి ఉన్నారు, మెట్పల్లి ఉన్నారు, యార్లగడ్డ ఉన్నారు, ఇంప్లెక్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కంపెనీలు అందరూ ఎవరైతే పోయిన లాభాలు చెప్పుకున్నారో వీళ్ళందరూ కూడా రేపు నుంచి ఫీల్డ్లో రావాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరూ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. మేము ఎన్ని కాళ్ళు కొంటాం, ఇన్ని మిలియన్లు కొంటాం, అన్ని మిలియన్లు కొంటాం అని కాకూడదు. రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరి ఆకు వరకు కూడా అంతా కూడా కొనాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే ఒక 6 నెలలు 8 నెలలు అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఉంటుంది. అదే మీరు కొన్నారనుకో, మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు. మార్కెట్లో మళ్ళీ రేటు పొందుకున్నప్పుడు మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడు అప్పుడే మీరు అమ్మేస్తారు. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇలా మంత్రి గారు చెప్పారు, 15 రూపాయలు కానీ 17 రూపాయలు కానీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు అవుతున్నారు. అదే ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం ఉంది. అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభదాటిగా ఆలోచించకుండా 5-6 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందుకు రావాలి. మీకు నష్టం వచ్చేది లాభం వరకు మాత్రమే, అసలు మీకు నష్టం రాదు. కనుక మీరు కూడా ముందుకు వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు నిన్న చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ పొంగళూరులో ఒక వ్యవసాయ రైతు పొగాకు చేసుకొని చనిపోయారని చెప్పారు. ఇట్లాంటివి రిపీట్ కాకూడదు. రేపటి నుంచి ఒక్క రైతు మరణం కూడా ఏర్పడకూడదు. అంటే మీ అందరూ కూడా ముందుకు వస్తే కానీ ఇలాంటి సమస్య ఉండదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పి రాజశేఖర గారు పెద్దలు చెప్పారు, ఒక వ్యవసాయం దాని మీద నేను పొద్దున్నే గంటన్నర పైన మాట్లాడారు. ఏదో గదిలో కూర్చొని మాట్లాడమని చెప్పాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి, రైతులు పిలవండి, వ్యాపారస్తులు పిలవండి. వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలి, మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ రావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు. అందుకని లేట్ చేయకుండా మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా ముందు ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాతే ముందు ఇంకో పని మీద వెళ్ళమని చెప్పగానే వాళ్ళ పొద్దున్నే అచ్చెన్నాయుడు గారు కూడా సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఖచ్చితంగా పొగాకు రైతుల సమస్య వ్యాపారస్తులు ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సి అవుతుంది. రేపు నుంచి అందరూ కూడా కొనుగోలు స్టార్ట్ చేసి రైతులకు ఒక నమ్మకం కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరిగా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి మరియు శ్రీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడబోయే ముందు ఫైనల్ గా రైతుల తరఫు నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా అర్థం చేసుకున్న లోకల్ ప్రజాప్రతినిధిగా వారికి ప్రభుత్వానికి వారి ద్వారా ఈ రిక్వెస్ట్ పెడతా ఉన్నా. నేను కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. అదేంటంటే, ఒకటి 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000 5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటారు, 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000 5,000 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది, ఏదైతే మిక్స్డ్గా ఎంత ఉందో దీన్ని గతంలో లాగా 18,000 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అందరూ అర్థం చేసుకున్నారు, మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు, వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000 20,000 ఇవ్వలేదు. కాబట్టి కనీసం అంటే కనీసం 12,000 రూపాయలకి తగ్గకుండా ప్రతి చివరి ఆఖరు కూడా కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.
కాబట్టి వీళ్ళ చేతుల్లోనే మార్కెట్ మొత్తం ఫిక్స్ అయి ఉంది కాబట్టి రేపు రేటు నిర్ణయించేది కూడా వీళ్ళే కాబట్టి ఈ క్రాప్ ని రెగ్యులేట్ చేయలేకపోతే ఇందాక చెప్పినట్టు రైతు దగ్గరికి వెళ్ళి ఆశలు పెట్టి ఎక్కువ ఎకరాలు వేపిస్తారు. మళ్ళీ ఇలాంటి సమస్య భవిష్యత్తులో కూడా వస్తుంది కాబట్టి ఈ పంటని రెగ్యులేట్ చేయడానికి ఉదాహరణకి షుగర్ కేన్ కానీ లేకపోతే మన ఎఫ్సివి పొగాకు కానీ ఇది ఏదో ఒక సంస్థ రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి అది సాధ్యపడదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బర్లీ పొగాకు రైతుల యొక్క ప్రొడ్యూసర్స్ కంపెనీ ఒకటి పెట్టి దానికి అవసరమైతే ప్రభుత్వం 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి ఒక బోర్డు యాక్టివిటీ ఎలా జరుగుతుందో అలాగా రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకునే స్వేచ్ఛ హక్కు వారికి ఇచ్చి వారి ద్వారా పర్మిట్ ఇష్యూ చేసి దాని ద్వారా పొగాకును పండించడానికి కంపెనీలను కూడా రెగ్యులేట్ చేస్తూ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ యొక్క రకం మీద కంపల్సరీ కంట్రోల్ ప్రభుత్వంగా చూపించి దీన్ని రెగ్యులేట్ చేస్తే భవిష్యత్తులో మంచి రేట్ వస్తుంది. అలాగే రైతుకు కూడా గిట్టుబాటు ధరతో పాటు వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. తద్వారా మీరు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన సరుకును అక్కడ పంపించి మంచి విదేశీ మార్గద్రవ్యాన్ని అందించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ 3 విషయాలతో పాటు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో మళ్ళా కంపెనీస్ రైతులు అంటే అది కంపల్సరీ ప్రభుత్వం మీడియేట్ చేసే విధంగా ప్రభుత్వం ఆ ప్లాట్ఫామ్ మార్కెట్ ద్వారా కానీ ఏఎంసీలు కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ ప్రభుత్వ పరిధిలో ఉండే ప్లేస్ లో ఈ ట్రాన్సాక్షన్స్ మీదుగా ప్రభుత్వం 1 కేజీ కొన్నా 2 కేజీలు కొన్నా లేకపోతే ఈ 80 మిలియన్లో 70 మిలియన్లో కొన్నా ఆ కన్సర్న్ ఏరియాలోని ట్రాన్సాక్షన్ జరిగేటట్టుగా దీన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి రైతులందరి తరఫున వారి కోరిక మంత్రి గారికి కోరుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, ముఖ్యంగా రైతు యూనియన్ నాయకులు, రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏదైతే నల్లబల్లి ధరలు లేక రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉండి చాలా వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి చాలా బాధలు పడుతున్న విషయం అందరం ఒప్పుకోవాలి. ఒక అడుగు ముందుకేస్తే ఈ పంటను పండించే వాళ్ళు నిజమైనటువంటి రైతు కూలీలే పండించారు. ఎవ్వరు ఓనర్స్ పండించలేదు. ఓనర్స్ దగ్గర భూమి తీసుకొని రైతు కూలీలే పండించి 2 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టే విషయం మనందరం కూడా అంగీకరించాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గత సంవత్సరం 25 లేకపోతే 30,000 మిలియన్ కేజీలు పొగాకు పండింది. ధరలు విపరీతంగా వచ్చాయి. ఎప్పుడైతే ధరలు విపరీతంగా వచ్చాయో దానికి తోడు కంపెనీ ప్రతినిధులు గ్రామాల తిరిగి అప్పటికి వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇదే కొనసాగుతుంది కాబట్టి రైతులకి డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి కంపెనీకి కూడా దానికి అనుగుణంగా ఆదాయం వస్తుంది కాబట్టి ఈ పంటని ప్రోత్సహించాలని చెప్పి ఊరు వాడ తిరిగి మీకు ప్రోత్సహించారు. అయితే డబుల్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇది ట్రిపుల్ అయింది. 75,000 మిలియన్ కేజీలు ఈరోజు నల్లబల్లి పొగాకు వచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ స్థాయిలో వచ్చిందో అనేకమైనటువంటి కారణాలు, ఇంటర్నేషనల్ లో ఇబ్బంది, గతంలో కొన్నటువంటి కంపెనీలో ఇబ్బంది,
ఈ సమస్యలన్నీ రావడం వల్ల కంపెనీలన్నీ కూడా వెనకడుగేశాయి. నేను ఇప్పటికే 1-2 పర్యాయాల సమావేశం పెట్టాం. అందులో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇటువంటి విషయాల మీద ఇంత సమయం కేటాయించడం ఎప్పుడు చూడలేదు. మొన్న కంపెనీ 4 పంటలు ఇబ్బందుల్లో ఉన్నాయి. 1 మిర్చి, 2 కోకో, 3 నల్ల పొగాకు, రేపు మనకు వస్తున్నటువంటి మామిడి. ఈ 4 విపరీతంగా మన రాష్ట్రంలో వచ్చాయి. ధరలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు చాలా పర్టికులర్ గా ఉండి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు 6 మంత్రులతో. ఏం చేస్తారో నాకు తెలియదు. రైతుకి ఇబ్బంది కలగకూడదు, రైతు బాధపడకూడదు. ఇది రైతు ప్రభుత్వం. అవసరం ఉంటే 1 పైసా మనమైనా ఖర్చు పెట్టి రైతుకు మేలు చేయాలని స్పష్టమైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే నిన్న ఏలూరు వెళ్ళి కోకోకి ఏదైతే ఒక ధర నిర్ణయించి అది సరిపోకపోయినా, రైతులు కోరుకున్నంత రాకపోయినా కనీసం సంక్షోభం నుంచి బయటపడి ఆ సమస్యను పరిష్కరించాం. ఈరోజు మళ్ళీ ఇదేదో 4 గోడల మధ్యలో కంపెనీ వాళ్ళు మేము అధికారులు కూర్చొని ఏదో నిర్ణయం చేయడం కాదు. మీ బాధలు ఏంటి? ఈ పంట పండించడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ విధంగా కంపెనీలు వ్యవహరిస్తున్నాయి? ఇంకా ఎంత క్వాంటిటీ గ్రామాల్లో ఉంది? మీ బాధలు తెలుసుకొని యూనియన్ వారి యొక్క సలహా తీసుకొని కంపెనీ వారు కూర్చోబెట్టి అందరి సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో డైరెక్ట్ గా మీటింగ్ రాలేదు. మీరు పండించినటువంటి పొగాకు పంట కోసిన తర్వాత మీరు పొలాల్లోనే అది తాపర్ల కింద పెట్టింది చూశాను. తర్వాత ఈ పొగాకు ఎక్కడైతే కంపెనీలో ప్రాసెసింగ్ అవుతుందో దాన్ని కూడా చూశాను. తర్వాత ఇక్కడికి వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. సమస్య వచ్చిన తర్వాత మనం బాధపడడం కాదు, సమస్య రాకుండా చూడాలి. ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద చాలా ఇంట్రెస్ట్ చూపారు. ఈ రోజు రైతు పంట పండించిన తర్వాత ధరల గురించి బాధపడకూడదు. అసలు పంట పెట్టే అందరూ అదే పంట పెట్టేస్తున్నాం. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దీన్ని ఈసారి ఆర్గనైజ్డ్ గా పెట్టాలి. ఏ ప్రాంతంలో ఏ పంట ఉండాలి, రేపు భవిష్యత్తులో ఆ పంటకి ఎంత ధర వస్తుంది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ పంట పరిస్థితి ఏంటి, అన్ని చూసుకొని పంటలు ఏవేవి పెట్టాలో నిర్ణయించండి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఈ సంవత్సరం మేము అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నల్లబల్లి 70,000 మిలియన్ టన్ను కేజీలు ఉంది. ఇప్పటికే సమాచారం ఇచ్చినా చాలా స్లోగా కొంటున్నారు. రైతుల్లో ఆందోళన ఉంది. ఒక రోజు ఆలస్యమైన స్పష్టమైన హామీ ఉంటే రైతులు ధైర్యంగా ఉంటారు. కానీ కంపెనీల్లో ఉలుకు లేదు, పలుకు లేదు. ఫోన్లు చేస్తే రెస్పాన్స్ లేదు. మా పొగాకు కొంటారా లేదా? ఇందులో ఎవరైతే పేద రైతులు ఉన్నారో ఎప్పటికే 2,000కి 3,000కి అమ్ముకొని చాలా వరకు నష్టపోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కంపెనీలు కలిసి రైతాంగానికి ఆదుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి పైన ఉంది. కంపెనీలు కూడా కోరుతున్నారు,
కాదు, బాధలు వచ్చినప్పుడు కూడా పాలు పంచుకోవాలి. మీరు కూడా రైతు బాగుండాలి. అలాగని చెప్పి కంపెనీ లేకపోతే మనం పండించినా సరే దానివల్ల మనకి ఫలితాలు రావు. కంపెనీ బాగుండాలి, రైతు బాగుండాలి, రైతుకి మంచి ధర రావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా మంది రెచ్చగొడతారు. చాలా మంది దొంగలు పడిన తర్వాత 6 మాసాలకి కుక్కలు మరిగినట్టుకు వచ్చి మీకు చాలా వరకు తప్పుడు సమాచారం ఇస్తారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు పాలించారు. ఒక్క రోజైనా రైతు కష్టం ఉంటే రైతులతో సమావేశం పెట్టడం ఎప్పుడూ చేయలేదు. మాటలైతే విపరీతంగా చెప్తారు. 3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి పెట్టాం, అన్ని మేమే కొంటున్నామని మోకదొంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. నేను చూస్తే ఒక్క పైసా అంటే ఒక్క పైసా ధరల స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. మనం వచ్చాం, మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం, ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం, తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ కానీ ఏదైతే జీపీఐ కానీ ప్రధాన భూమికి పోషిస్తున్నారు, మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం. మీకు మీటింగులో ఊపట్టి బయటికి వెళ్ళి ఈ పొగాకు గురించే మర్చిపోతున్నారు. ఇది మంచి విధానం కాదు. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోలు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు చెప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడ్, ఒకటి లో గ్రేడ్. ఎప్పటికే ముఖ్యమంత్రి గారు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే ఇష్టం లేదు, 15,000 పడుకున్నాను, కానీ వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు. అలాగని చెప్పి పేరు మీద కత్తి పెడితే పూర్తిగా కొనకపోతే చాలా అవస్థలు వస్తాయి. రైతుకి నష్టం జరగవచ్చు, ఇచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు, పెట్టుబడి రాకపోవచ్చు, కానీ కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 12,000 రూపాయలకి గ్రేడ్ ఏ ఇచ్చి పరిస్థితుల్లో కొనాలి. ఈ 2 ధరలకు కొనాలి. దేవుడి దయ వల్ల ఇంటర్నేషనల్ లో పెరిగితే మీకు ₹1 ఇస్తే మీరే తెలియలే, అభ్యంతరం లేదు. కానీ పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా కొనాలని చెప్పి అవసరమైతే మీకు సిబ్బంది లేకపోతే మా శాఖ తరఫున అందరినీ డిప్యూట్ చేస్తాం. మార్కెట్ యార్డులు ఉన్నాయి, మండీలు ఉన్నాయి, మీకు ఫెసిలిటేట్ చేస్తాం. రేపటి నుంచి స్పీడ్ పెంచవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కూడా మీ బాధలు, మీ ఇబ్బందులు మరొకసారి ముఖ్యమంత్రి దృష్టిలో పెడతాను. అవసరమైతే
ఎంత మనం తీసుకోవాలి, ఎంత మనం సహకరించాలి అనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైతు ఇప్పుడే బాధ కలిగింది, ఒక గ్రామంలో ఒక రైతు చనిపోయాడని. ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. ఇది మీ ప్రభుత్వం. కష్టాలు ఉన్నాయి. అదే గతంలాగా 14-19 లాగా ఆర్థికంగా ఇబ్బందులు లేకపోతే ఆ రోజు మేము కంపెనీలో కూడా మాట్లాడే వాళ్ళం కాదు. మేమే ఇంటర్మీడియట్ కొనేవాళ్ళం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే రైతు కష్టపడకూడదు, రైతు బాధపడకూడదని ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా ఆలోచన చేయండి. ఇంకొక పనులు అయితే ప్రభుత్వం తీసుకొని ఇంకొకలాగా మనం పనిచేసి చేయొచ్చు, ఇంకొకరికి ఇవ్వచ్చు. కానీ పొగా కంటే మేము కొన్నా, మేము దాచిన సంవత్సరం పోయినా మళ్ళీ మీకే అమ్మాలి తప్ప మేమెవ్వరికి అమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రైతులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొని రైతులకి చైతన్యపరుస్తాం. ఈరోజు ఏదైతే ఈ పొగాకు 70,000 మిలియన్ టన్నుల కేజీలు పండించాం, చాలా అవస్థలు పడుతున్నాం. ఇదే అవస్థలు మళ్ళీ మళ్ళీ పడి మనం ఇంకా ఇబ్బందులు పడకుండా దీన్ని ఎంతవరకు కట్టడి చేయాలి. కట్టడి చేయడం అంటే మైకు పెట్టుకొని చెప్తే కట్టడి కాదు. ఒక పంట కట్టడి చేసామంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఈ ప్రాంతంలో ఏ పంటకు అనుకూలం, ఏ పంట పెడితే రైతుకు మేలు జరుగుతుందో మా వ్యవసాయ శాఖ ద్వారా తెలుసుకొని మీకు చైతన్యపరిచి మీరు పెట్టినటువంటి పంటకి విత్తనాలు కానీ ప్రభుత్వ సహాయం కూడా అందించి పంట మార్పిడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే ప్రాసెసింగ్ జరగవలసినటువంటి ఖర్చంతా ప్రభుత్వమే పెడుతుంది. మొత్తం మీరు ప్రాసెసింగ్ చేయండి, ఫోరమ్స్ లో పెట్టండి. నెక్స్ట్ ఇయర్ కి పంట తగ్గితే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా మీకు ఉపయోగపడి ధరలు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కూడా చేయమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇది చాలా సీరియస్ మీటింగ్. చాలా బాధల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ ఈ మీటింగ్ తర్వాత కూడా పాత పద్ధతినే ఏదో మీటింగ్ పెట్టారు, మంత్రి గారు వెళ్ళిపోయారు, ఏమీ పట్టించుకోవాలంటే దినం గంటకి పరిశీలన చేస్తాం. ఒకవేళ స్పందించకపోతే నెక్స్ట్ ఫేజ్ లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థాయికి మీకు వెళ్ళకుండా రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించండి, రైతులకు ఒక ఆశ కలిగించండి. తప్పనిసరిగా పరిశ్రమలు దిగాయి, ఎవరైతే ఉన్నారో కొంటున్నారు, రేపు మా బాధ తీరుతాయని ఒక నమ్మకాన్ని 2-3 రోజుల్లో కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదేదో ఒక్క రోజుతో ఇది కాదు, 2 మాసాలు 3 మాసాలు పడుతుంది. ఒక రైతుకి ఎక్కువ అంటే ఒక 2 విడతలు టోకెన్స్ ఇవ్వండి. అలాగా అందరినీ చివరి ఆకు వరకు కొనే కార్యక్రమం తీసుకోవాలని, ఇదేదో మీరు 4,000 కొంటారు 10,000 కొంటారని కాకుండా మ్యాక్సిమం మీరు కొనండి. ఎక్కడైనా మిగిలితే అది కూడా మేము మార్కెట్ ధర కొనడానికి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు చాలా చక్కగా మీటింగ్ జరిగింది. ఇదేదో నేను 12,000 అన్నానంటే మీకేదో మేలు చేయవేసి జరిగిందనో మాకు ఎక్కువ రేటు ఉందని కాదు, తక్కువే. కానీ సంక్షోభాన్ని అధిగమించాలంటే, సమస్యకు ఒక పరిష్కారం చూపాలంటే ఒక మార్గాన్ని ఎత్తాలి. అందులో భాగంగానే విన్-విన్ సిచ్యువేషన్ లో ఈ ధరలు పెట్టాం. దీన్ని ఆచరించాలి, రేపటి నుంచే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా శాఖ
చివరి ఆకు కొన్నంత వరకు ఇదే పని మీద ఉండి పర్యవేక్షిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇదే లాస్ట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ లేక మంత్రి గారు స్పష్టంగా ప్రభుత్వ విధానాన్ని తెలియజేశారు. దీన్ని ప్రత్యేకంగా మొదటి రోజు నుంచి ఈ సమస్య పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని పొగాకు రైతుల సమస్య పరిష్కారానికి ఎంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కానీ అధికారులు ఎప్పుడప్పుడు సమాచారం బాధ్యత తీసుకొని పనిచేసిన లక్ష్మీనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ నిర్ణయాన్ని చివరి రైతుకి న్యాయం జరిగే వరకు ఇంప్లిమెంట్ చేయడానికి వ్యవసాయ శాఖలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి చీఫ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన వ్యవసాయ శాఖ కమిషనర్ గారు వారు కూడా వ్యవసాయ పట్టభద్రుడు, వ్యవసాయం గురించి చదువుకున్న వ్యక్తి. వారు ఖచ్చితంగా దీని మీద లోతుగా పరిశోధించి ఇప్పటికే ఈ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య పరిష్కారం చేసేదాకా వారు కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే వర్షూరు కానీ అద్దంకి కానీ ఇవన్నీ కూడా మనకి సమస్య ఉంది, మనం ఎప్పటి నుంచో తెలుసు. అలాగే కొట్పాడు రవికుమార్ గారు కూడా ఇప్పుడు ఈ ధరల స్థిరీకరణకి కమిటీ వేశారు, మంత్రులు సబ్ కమిటీ. దాంట్లో కూడా వారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ఉన్నారు, ఈ సమస్యను గౌరవం తీసుకున్నారు. అలాగే రైతు సంఘాలు చాలా వరకు బ్రహ్మాండంగా వారు సహకరించారు. అలాగే టొబాకో బోర్డు చైర్మన్ గారు, అలాగే ఈడీ గారు కూడా వారు ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తూ సమాచారం ఇస్తూ, అలాగే ఇండియన్ టొబాకో ట్రేడ్ అసోసియేషన్ సోదరి గారు మీరు కూడా పెద్ద ఎత్తున మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కంపెనీతో కోఆర్డినేషన్ కి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేస్తా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కంపెనీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇప్పుడు కృష్ణా మీటింగ్ కి ఓపికగా వస్తా ఉన్నారు. అలాగే